42,000. Under demand 27. Agriculture for the year 2019-20. And I also beg to move the government be granted a sum not exceed rupees 234 crores 64 lakhs and 32,000 under 30 under demand 30 corporation for the year 2019-20. I request the Minister for Animal Husbandry, Fisheries and Marketing to move the demand number 28. Speaker sir, I beg to move that the government be granted a sum not be exceed 1,912 crores 68 lakhs 38,000 under demand 28 number 28 Animal Husbandry and Fisheries. Thank you sir. I request the Minister for Civil Supplies and Consumer Affairs to move the demand number 38. గౌరవులైన సభాధ్యక్షుల వారికి తమరి యొక్క అనుమతితో నేను పౌర సరఫరాల పరిపాలన డిమాండ్ నెంబర్ 38 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల గ్రాంట్ రూపంలో అక్షరాల రూ 4,466 కోట్ల 97 లక్షల 16,000 రూపాయల రెవెన్యూ వ్యయం క్రింద ఈ సభలో ప్రవేశపెడుతున్నాను. Right now, Energy demands Sridhar Reddy. Continue. ఉన్నాయి కదా సెక్రటరీ గారు డిమాండ్స్. ప్లీజ్ సభాధ్యక్షుల వారికి నాట్ కరెక్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న చెప్పినటువంటి మాటలను మరొకసారి రీఐటరేట్ చేస్తాను సార్. అవును, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్లీజ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూర్చోవాలి నాయుడు గారు ప్లీజ్. రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి దాని మీద ఇట్లా పట్టుబట్టడం కరెక్ట్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు కాదు ఇది కూర్చోండి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కొన్ని నామ్స్ విధించింది. ఆ నామ్స్ సంబంధించి ఎనీ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ కానీ ఎనీ జనరేషన్ కంపెనీ కానీ రెన్యూబుల్ ఎనర్జీని చెప్తారు కూర్చోండి కొనడం కానీ లేదంటే సొంతంగా ప్రొడ్యూస్ చేయడం కానీ చేయాలని ఒక నామ్ విధించిందన్నమాట. చెప్తాను కూర్చోండి. ఆ నామ్ సంబంధించి 2015-16 సంవత్సరానికి 5% నిర్ణయించడం జరిగింది సార్. అదేవిధంగా 2016-17 సంవత్సరానికి 5% రెన్యూబుల్ ఎనర్జీ మనము రెన్యూబుల్ పర్చేజ్ అప్లికేషన్ కింద తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది రాష్ట్రానికి. అదేవిధంగా 2017-18 సంవత్సరానికి 9% రెన్యూబుల్ పర్చేజ్ అప్లికేషన్ ఆంధ్ర రాష్ట్రం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2018-19 సంవత్సరానికి సంబంధించి 11% రెన్యూబుల్ పర్చేజ్ అప్లికేషన్ మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉండగా ఈరోజు గత ప్రభుత్వం అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. గత ప్రభుత్వం 18-19 సంవత్సరానికి మనం 9% రెన్యూబుల్ పర్చేజ్ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉండగా 22% మనం రెన్యూబుల్ పర్చేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. రెన్యూబుల్ పవర్ పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2017-18 సంవత్సరాన్ని చూస్తే 16.5% టోటల్ మనం ఏదైతే రాష్ట్రంలో ఉపయోగించే కరెంటు మీద 16.5% గత ప్రభుత్వం రెన్యూబుల్ పర్చేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. రెన్యూబుల్ పవర్ పర్చేజ్ చేయడం అధ్యక్ష. అదేవిధంగా 18-19 సంవత్సరాన్ని చూస్తే 22.6%. అంటే దీన్ని బట్టి అర్థమైంది అధ్యక్ష, మనకున్న అప్లికేషన్ 9% అయితే 16% అది కూడా దాదాపుగా విండ్ అయితే ₹5.94 పెట్టి పీపీఎల్ కొన్నారు అధ్యక్ష. పీపీఎల్ అగ్రిమెంట్ ఎంటర్ అయిందంటే ₹5.94 పర్ యూనిట్ కరెంటు అగ్రిమెంట్ ఎంటర్ అయి కొనడం జరిగింది. అది కూడా ఏం చేస్తున్నారు అధ్యక్ష, ₹4.04 అగ్రిమెంట్ ఎంటర్ అయి
ఏదైతే ₹1.10 థర్మల్ మనం ప్రొడ్యూస్ చేయడం లేదు కాబట్టి ఆ కంపెనీలు కూడా బ్యాక్ డౌన్ కాస్ట్ ఫర్ థర్మల్ అని చెప్పేసి ₹1.10 గవర్నమెంట్ మళ్ళా ఖర్చు పెడతా ఉంది. మనం దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్ అధ్యక్ష. ఇది ఖచ్చితంగా పూర్తిగా ఇది స్కామ్. ఎందుకంటే మనం కొనాల్సినటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారం మనం కొనాల్సినటువంటి 11% రెన్యూబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్ మనం ఫుల్ఫిల్ చేసి ఉండగా గత ప్రభుత్వం 22.6% రెన్యూబుల్ పవర్ కొనడం అంటే అది కూడా అత్యధిక రేట్ల దశ. ఒకటి విండ్ వచ్చేసి ₹5.94, అదేవిధంగా సోలార్ వచ్చేసి ₹7 పైన కొనడం జరిగింది, ₹7.10. అంటే మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి అధ్యక్ష. సోలార్ సంబంధించి ₹8.10 అధ్యక్ష, ₹5.60, ₹8.10. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకు ఈ రాష్ట్రానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు మనం పూర్తిగా నష్టపోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఏదైతే సెంట్రల్ నుంచి ఇన్సెంటివ్ వస్తారని చెప్పి చెప్పుకుంటున్నారు ఆయన. కొన్ని పేపర్లో నిన్న మార్నింగ్ చూడడం జరిగింది. సెంట్రల్ ఇన్సెంటివ్ నుంచి వచ్చేది ఏదైతే 226 కోట్లు 230 కోట్ల మధ్యలో ఇన్సెంటివ్ వచ్చిన మాట నిజమే. అంటే 220 కోట్లు 230 కోట్లు ఇన్సెంటివ్ వస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి 3,000 కోట్లు నష్టం చేయడం పూర్తిగా అన్యాయం. ఎవడబ్బ సొమ్ము సార్ ఇది ప్రజల సొమ్ము కాదా? ఈ 3,000 కోట్ల రూపాయలు కొన్ని కంపెనీలకు దారదత్తం చేయడం అంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 3 లక్షల కోట్ల అప్పుల పాలైందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చేతగానితనమో లేదంటే ముందు చూపు లేకపోవడమో. మీరు మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి అధ్యక్ష. 1992-93లో ఏపీఎస్ఈబి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నప్పుడు అధ్యక్ష 1992-93లో 79 కోట్ల 45 లక్షల ప్రాఫిట్ లో ఉండే ఏపీఎస్ఈబి. అదేవిధంగా 93-94లో 86 కోట్ల 99 లక్షల ప్రాఫిట్ ఉండేది ఏపీఎస్ఈబి. 94-95లో 87 కోట్ల 25 లక్షలు ప్రాఫిట్ లో నడిచే ఏపీఎస్ఈబి. ఈయన అధికారంలోకి తీసుకుంటానే సొంత మామకు వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 95-96 సంవత్సరంలో 1,244 కోట్ల 68 లక్షలు లాసుల్లోకి వస్తాయి ఆ ఏపీఎస్ ఏమి ఎలక్ట్రిసిటీ బోర్డు సార్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఒక పద్ధతి ప్రకారం అన్ని సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 1996-97 సంవత్సరంలో కూడా అదే ఏపీఎస్ఈబి 1,533 కోట్ల 04 లక్షల రూపాయలు నష్టాలు కలిగి చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా మన ఆంధ్ర రాష్ట్రం నష్టాల ఊబిలే కూరుకుపోతా ఉంది అధ్యక్ష. మీరు చూసినారు ఈ 2014 సంవత్సరం నుంచి 19 మధ్య కాలంలో మనం అన్డివైడెడ్ స్టేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకున్నటువంటి 90 లక్షల కోట్ల అప్పును ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎక్కడే గాని ప్రభుత్వంలో పారదర్శకత లేకపోవడం, ఈ రోజు కొన్ని కంపెనీలకు పని కట్టుకొని పీపీఏలు అవి నాకు తెలిసిన వరకు నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నీ చీకటి ఒప్పందాలు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకున్నటువంటి రెన్యూబుల్ అప్లికేషన్ 11% ఉండగా చంద్రబాబు నాయుడు గారు 22.6% కొనడం ఎందుకు కొన్నారనేది ఈ సభకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీని వల్లనే దాదాపుగా కొన్ని కంపెనీలకు దోచిపెట్టడం జరుగుతూ ఉంది. అందులో ఈ విండ్ మిల్స్ లో పీపీఎల్ కూడా అది చాలా ₹5.94 ఈయన విండ్ పర్చేజ్ చేస్తా ఉన్నాడు, విండ్ పవర్ పర్చేజ్ చేస్తున్నాడంటే ఒక్కసారి మనం ఖచ్చితంగా దీని మీద డీటెయిల్డ్ గా మళ్ళీ ఈ సెషన్ లోనే కానీ నెక్స్ట్ సెషన్ లో కానీ ఖచ్చితంగా ఒక రోజు దీనికోసం కేటాయించి పీపీఎల్ శాసనసభ ముందు పెట్టి ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా యాజ్ పర్ ఎకనామిక్ సర్వే చూస్తే కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వే 2018-19 సంవత్సరానికి వాల్యూమ్ 1 పేజ్ నంబర్ 176లో చూస్తే అధ్యక్ష, ఐ విల్ రీడ్ అవుట్ ఫ్యూ లైన్స్ అధ్యక్ష. యాజ్ ది వైబిలిటీ ఆఫ్ renewable energy has improved drastically in the recent times, tariff discovery is made through reverse auctioning process. The solar tariff has come down from around 18 rupees in 2010 to 2 rupees 44 paisa for kilowatt hour in bids conducted in 2018. Similarly, wind power
the tariff has declined from an average of rupees 4.22 per kilowatt hour in 2013-14 to 2 rupees 43 paisa in December 2017 అధ్యక్ష. అంటే మీరు చూడండి అధ్యక్ష, ఇది ఎవరు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ కాదు అధ్యక్ష. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2018-19 వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 176 లో క్లియర్ గా పేర్కొనబడింది అధ్యక్ష. అంటే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టారిఫ్స్ అన్ని గణనీయంగా పడిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అమాంతం పెరిగిపోయినాయి అధ్యక్ష. అవి ఎందుకు పెరిగినాయి అనేది చంద్రబాబు నాయుడు గారు సభకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ఇంత గణనీయంగా పడిపోయిన టారిఫ్స్ ను చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అమాంతంగా పెంచేయడం, ఆ పెంచడంతో పాటు కూడా మనకున్నటువంటి ఆబ్లిగేషన్ 11% మనం ఫుల్ఫిల్ చేయాల్సిన రెన్యూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ మనకు ఉన్నటువంటి 11% ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి దాన్ని 22.6% నేను రెన్యూబుల్ పవర్ పర్చేజ్ కొంటున్నాను అని చెప్పడం చాలా విండూరంగా ఉంది అధ్యక్ష. ఈ యొక్క ఎనర్జీ డిమాండ్స్ వస్తున్నాయని చెప్పేసి ముందు రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్రెస్ మీట్ లో ఏమనంటే, ఆంధ్ర రాష్ట్రానికి నేను చాలా మేలు చేశాను, అది కూడా ఏదైతే పవర్ మనకు ఇన్సెంటివ్స్ వచ్చాయి 226 కోట్ల ఇన్సెంటివ్స్ అంటున్నారు అధ్యక్ష. అంటే ఒక్కసారి ఆలోచించండి, 226 కోట్ల ఇన్సెంటివ్ చూసుకున్నామా, 3,000 కోట్ల రూపాయల నష్టాన్ని చూసుకున్నామా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు తెలిసిన వరకు ఈ దేశంలో ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరుంటారు అధ్యక్ష? అంతరింత చేస్తే ఎవరో తుగ్లక్ లాంటి వాళ్ళు ఎవరైనా చేసిండొచ్చేమో కానీ అది మా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దాన్ని ఫాలో అయినారు అధ్యక్ష. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు నష్టపోయి 226 కోట్లు నాకు ఇన్సెంటివ్ వచ్చని చెప్పుకునే వాళ్ళు ఆయన్నే చూస్తున్నాం అధ్యక్ష. ఇది ఏ విధంగా ఉందంటే, పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వారి యొక్క స్వప్రయోజనం కోసం ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. దీని మీద ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కానీ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా విండ్ పవర్ టారిఫ్ మీకు ఇందాక చెప్పినా అధ్యక్ష, చాలా గణనీయంగా తగ్గినట్టు విండ్ పవర్లు కూడా ఎందుకు కొనాల్సి వచ్చింది? అది కూడా అమాంతం దాన్ని పెంచుకొని కొనడం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు అధ్యక్ష. ఈ రెన్యూబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్ అనేది ఇది మ్యాండేటరీ, కానీ దానికి 11% ఫిక్స్ చేసినారు అధ్యక్ష. 11% ఈ సంవత్సరం పోయిన ఫైనాన్షియల్ ఇయర్. అంతకు ముందు వచ్చేసి 2017-18 9% ఉంటే 16%. అంటే ప్రతి సందర్భంలోనూ అంటే ఎక్సీడ్ అయి మన రెన్యూబుల్ పవర్ కొనడం జరిగింది అధ్యక్ష. మీరు మళ్ళీ చేద్దరు, మీరు రిక్వెస్ట్ తీసుకోండి. మళ్ళీ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హ్యావింగ్ ఈ షేరింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మిస్లీడింగ్ యూ కెన్ కరెక్ట్ ఆఫ్టర్వర్డ్స్. లేదు అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ఈ రాష్ట్రంలో మనం అనుకుంటా ఉన్నాం, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఉచితంగా కరెంటు, మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 7 గంటల ఉచిత కరెంటును, అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటలు పగటిపూట ఉచిత కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ముందుకెళ్తా ఉన్నాం. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్లకు 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇవ్వాలనుకుంటా ఉన్నాం. ఇలాంటి పెద్ద స్కాములు జరగడం వల్ల ఈరోజు ఈ చిన్న ఏదైతే అట్టడుగునటువంటి బడుగు బలైన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఈ యొక్క స్కామ్ లో ఏదైతే 3,000 కోట్ల రూపాయలు అంటున్నామో దీన్ని ఖచ్చితంగా వెలికి తీయాలి. అదేవిధంగా ఈ పీపీఎల్ అన్నింటినీ ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరీ ముఖ్యంగా మీరు చూస్తే నిన్న కూడా చెప్పాను అధ్యక్ష, మాకెందుకు అనుమానం వస్తూ ఉంది ఈ పోలవరం ప్రాజెక్టు కూడా డిలే చేయడానికి కారణం. ఎందుకంటే అక్కడ కూడా 80 మెగావాట్లు ఇంటూ 12 యూనిట్స్ అంటే దాదాపుగా 960 మెగావాట్లు మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. అది మనం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ కూడా ఆ విధంగా ఉంది అధ్యక్ష. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ డిలే కావడం, ఇదివరకు ఈ రోజు మార్నింగ్ సెషన్ లో కూడా డిస్కషన్ వచ్చింది అధ్యక్ష. ఒక కంపెనీకి మొబైల్ అడ్వాన్స్ 100 కోట్ల మొబైల్ అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోవడంతో మన ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది అధ్యక్ష. ఎందుకంటే అదే 960 మెగావాట్లు మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసింటే మన రెన్యూబుల్ అప్లికేషన్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయినది అధ్యక్ష. రెన్యూబుల్ అప్లికేషన్ లో కూడా హైడ్రో, విండ్, సోలార్ 3 కలిపి మనం అప్లికేషన్ ఫుల్ఫిల్ కావాలి అధ్యక్ష.
హైడ్రో, విండ్, సోలార్ 3 కలిపి అదే విధంగా బయోగ్యాస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కలుపుకొని మనం ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ 966 మెగావాట్లు మనం పూర్తి చేసుకుని ఉంటే ఈ రోజు మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా మిగులు విద్యుత్ శక్తి ఉండిండేది. ఇతర రాష్ట్రాలు మనం అమ్ముకొని మనకున్నటువంటి ఏపీ జెన్కో గానీ, ఏపీ ట్రాన్స్కో గానీ, ఇతర డిస్కమ్స్ గానీ ఖచ్చితంగా ప్రాఫిట్స్ లో నడిచేది అధ్యక్ష. ఈ రోజు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అన్ని డిస్కమ్స్ బకాయిలు ఉన్నాయంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ విధంగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అన్ని సంస్థలు నిర్వీర్యం అయిపోవడానికి ఇదే ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఏపీఎస్ఈబి 1995, 96, 96, 97 అంటే 1,000 కోట్ల రూపాయల నష్టం అధ్యక్ష. ఈ రోజు నెట్ ప్రెజెంట్ వాల్యూ తీసుకుంటే ఇది దాదాపు 34,000 కోట్ల రూపాయల కింద లెక్క. అంటే ఎప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినా కూడా ఎందుకు నిర్వీర్యమవుతుందో అర్థం కావడం లేదు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే నాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ షేడీ డీల్స్ వలన ఈ విధమైన నష్టాలు వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఈ శాసనసభకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే నష్టాలకు వస్తాయి. 2004 నుంచి 2009 మధ్య కాలంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఎస్పెషలీ అన్ని మన విద్యుత్ శక్తి కంపెనీలు అంటే ఏపీ ట్రాన్స్కో గానీ, జెన్కో గానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానీ అన్ని ప్రాఫిట్స్ లో ఉండేవి. అదేవిధంగా 2014 ప్రాఫిట్స్ లో ఉండేవి. సడన్ గా 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి సంస్థలన్నీ నష్టాల బాట పడతాయి అధ్యక్ష. ఎందుకు ఈయన వచ్చినప్పుడే నష్టాలు బాట పడుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం అధ్యక్ష. కాబట్టి వీటన్నిటి మీద సభాధ్యక్షుల వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జితో గానీ లేదంటే ఒక రిటైర్డ్ జడ్జితో గానీ దీని మీద కూలంకుషంగా పీపీఎల్ మీద విచారణ జరిపించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈ బడ్జెట్ ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బడుగు బలైన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసే బడ్జెట్ అధ్యక్ష. అదేవిధంగా రైతులందరికీ ఆర్థిక ప్రగతి బాట పట్టించే బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ ఫలాలు ప్రజల్లోకి చేరడం మొదలైంది. 6 నెలల తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి గుండెల్లో పెట్టుకుని చూసుకునే రోజు ఆసన్నమైంది అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, మహిళలు అందరికీ న్యాయం చేకూరే బడ్జెట్ అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫలాలు ఇప్పుడిప్పుడే మొదలైన అధ్యక్ష. ఆల్రెడీ ఒక వన్ మంత్ అయిపోయింది, మొదలైంది. ఖచ్చితంగా 6 నెలల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి దేవుళ్ళ కొలిచే రోజు ఆసన్నమైంది, గుండెల్లో పెట్టుకుని చూసే రోజు ఆసన్నమైందని మీకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు పొద్దున్న ప్రవేశపెట్టినటువంటి ఎనర్జీ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రవేశించినటువంటి దీనికి నా మద్దతు పలుకుతూ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదైతే 1,500 మెగావాట్లు ఈ సంవత్సరానికి బడ్జెట్ లో అలొకేట్ చేసినటువంటి సోలార్ ను కూడా ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పారదర్శకంగా ఓపెన్ టెండర్స్ పిలిచి రివర్స్ బిడ్డింగ్ ద్వారా ఖచ్చితంగా పూర్తిగా మంచి రేట్లతో ఈ ఆంధ్ర రాష్ట్రానికి లోయెస్ట్ పీపీఎస్ తీసుకొని వస్తామని చెప్పి కూడా తీసుకురావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష. ప్రసాద్ రాజు గారు. ముత్తూట్ ఫినాన్స్ బెస్ట్ గోల్డ్ లోన్ డీల్ ని అనౌన్స్ చేస్తోంది. ఇప్పుడు మీరు నెలకు కేవలం 99 పైసల వడ్డీకే గోల్డ్ లోన్ పొందవచ్చు. గ్రాము మీద అత్యధిక రేట్ కోసం, అత్యధిక లోన్ వాల్యూ కోసం, 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఇంట్రెస్ట్ కోసం ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. త్వరపడండి. నెలకు 99 పైసల వడ్డీ మీద కేవలం ముత్తూట్ ఫినాన్స్ మాత్రమే గోల్డ్ లోన్ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం 9946901221 కి కాల్ చేయండి. ముత్తూట్ ఫినాన్స్.
శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారు అధ్యక్ష. అలాంటి వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేయటమే ధ్యేయంగా మా గౌరవ ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నిండు మనసుతో మరి ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అలాంటి రైతు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. వారి స్ఫూర్తితో రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం అంకితమవుతున్నందుకు గర్వంగా ఉంది అధ్యక్ష. మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో చూస్తే ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒకటి చీకటి అధ్యాయం అధ్యక్ష. ఆయన గద్దెనెక్కిన ప్రతిసారి కూడా మనం చూస్తున్న వ్యవసాయ సంక్షోభమే. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు కరువు కానీ తుఫాన్లు కానీ వరదలు కానీ మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు 2009-10 సంవత్సరం నాటికి ఆ రోజున ఈ రాష్ట్రంలో 42 లక్షల హెక్టార్లు ఆయకట్టు మరి రైతాంగం పండిస్తే అధ్యక్ష, ఈ రోజున 10 సంవత్సరాల తర్వాత 35 లక్షల 60,000 హెక్టార్లకి పడిపోయినటువంటి విషయం మనం గమనించమని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే రబీలో 30 లక్షల ఆనాడు ఉంటే 2009-10లో ఈ రోజున 18-19 సంవత్సరం వచ్చేటప్పటికి 20 లక్షల హెక్టార్లకి పడిపోయినటువంటి విషయం మనం గమనించమని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మరి 2008-9 సంవత్సరంలో మరి 1,66,000 క్యూబిక్ టన్నులు ఉంటే మరి ఈ రోజున 1,51,000 మరి క్యూబిక్ టన్నులు తగ్గిపోయినటువంటి విషయాన్ని గమనించమని కోరుతున్నాం అధ్యక్ష. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మరి రైతాంగానికి ప్రతిరోజు పండుగ అధ్యక్ష. ఆయన ఆ రోజున జలయజ్ఞం ద్వారా మరి సాగునీటి ప్రాజెక్టులని 83 ప్రాజెక్టులను చేపట్టి 25 లక్షల ఎకరాలని 5 సంవత్సరాల్లో సాగులోకి తీసుకొచ్చినటువంటి విషయం ఈ రైతాంగం అందరూ కూడా గుర్తుంది అధ్యక్ష. మరి తొలి సంతకంతో ఉచిత విద్యుత్తుని ఇవ్వడం, అలాంటి రైతులు కరెంటు బకాయిలన్నీ కూడా సుమారు 1,700 కోట్ల రూపాయలు రద్దు చేయటం, అలాగే కేంద్రాన్ని ఆ రోజున ఒప్పించి రుణమాఫీ మరి రైతులకి రుణమాఫీ చేయటం ద్వారా సుమారు 14,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నటువంటి విషయం ఈ దృష్టికి తీసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఎవరైతే సకాలంలో రుణమాఫీ చెల్లించిన వారికి ఆ రోజున 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి సుమారు 36 లక్షల మందికి ఆ రోజున రైతులకు న్యాయం చేసినట్టు ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజున 1,800 కోట్ల రూపాయలు మరి బోనస్ కి 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతులకి ప్రోత్సాహం అందించడంలో కానీ, గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, అలాగే మరి మండలం ఒక యూనిట్ గా ఉన్నటువంటి ఆ ఇన్సూరెన్స్ ని ఒక గ్రామం ఒక యూనిట్ గా చేసి సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇవ్వటంలో కానీ, లేదు ఎరువులు, అలాగే మరి అధునాతన పరిజ్ఞానంతో రైతులకు చేయూతను ఇవ్వటంలో కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేయటం వల్ల మరి 5 సంవత్సరాల్లోనే ఎక్కడో ఆరో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానానికి తీసుకెళ్లినటువంటి నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అందుకని మేము మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్క రైతులు కోరినారు అధ్యక్ష. ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా పెట్టమని కోరినారు. అధికారంలోకి వచ్చాక ప్రజలు రైతుల కోరిక మేరకు ఈ రోజున మరి జూలై 8వ తారీఖున దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ మేము ఈ రోజున గర్వంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాల పరిపాలన చూసినట్టయితే రైతు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఎందుకనంటే 2016-17 మరి నాబార్డ్ నివేదిక ప్రకారం అధ్యక్ష వ్యవసాయదారులు నెలవారీగా మరి సగటున వస్తున్నటువంటి ఆదాయం దేశంలో 29 రాష్ట్రాల్లో ఏపీ 28వ స్థానంలో ఉంది అధ్యక్ష. అలాగే దేశంలో రైతు కుటుంబం తలసరి ఆదాయం 8,930 కోట్లు అవుతే 8,931 రూపాయలు అవుతే
రైతు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 6,920 రూపాయలు అయింది అధ్యక్ష. అంటే రైతులు ఎత్తిన దేశంలో మరి 2వ స్థానంలో ఉంది అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి ఎన్నో రకాలుగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి ఈ రాష్ట్రంలో కరువు చూస్తున్నాం అధ్యక్ష. 45% కరువు మండలాలుగా ఈ రాష్ట్రంలో నమోదు అవటం జరిగింది అధ్యక్ష. 2014లో 238 కరువు మండలాలు అయితే, 2015లో 359 కరువు మండలాలు అయితే, అలాగే 2016లో 300 కరువు మండలాలు అధ్యక్ష. అలాగే 2017, 2018, 2019లో కూడా ప్రతి సంవత్సరం 200, 300 కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ రైతులకు చేసినటువంటి సాయం లేదధ్యక్ష. కానీ లెక్కలు చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వృద్ధి రేటు మటుకి 17.18% గా గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. నిజంగా ఇంత అభివృద్ధి జరిగితే ఈ 5 సంవత్సరాల్లో మరి ఈ రోజున రైతుల అప్పుల ఊబులో రైతు ఎందుకుంటారు అధ్యక్ష? ఈ రోజున బాధపడేటువంటి పరిస్థితి ఎందుకుంటుంది అధ్యక్ష? కానీ చూసినట్టయితే ఈ రాష్ట్రంలో సుమారు 2,500 మంది రైతులు గత 5 సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకున్న విషయం వారు అధికారికంగానే వారిచ్చినటువంటి లెక్కల ప్రకారంగానే 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే మరి ఆ రోజున అన్ని రకాలుగాని మరి మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తానని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి 87,000 కోట్లు ఉన్నటువంటి రుణమాఫీని మరి కోటాయి కమిషన్ వేసి ఆ రోజున 24 కోట్లు కుదించి మరి తీరా ఇచ్చింది చూస్తే 15,147 కోట్లు మాత్రమే అధ్యక్ష. 5వ విడతలు అయితే మొత్తానికి ఎగనామం పెట్టున్నారు, చెల్లించలేదు అధ్యక్ష. ఇది రైతులను భారతదేశ చరిత్రలో రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇలా అన్ని రకాలుగాను ఇన్పుట్ సబ్సిడీ మరి గత 5 సంవత్సరాల్లో మనం చూడలేదు అధ్యక్ష. మరి ఎందుకనంటే గత 2018వ సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి 932 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేయక ఆ నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి విషయం మరి గమనించమని కోరుతున్నా అధ్యక్ష. అలాగే మరి ఆనాటి ముఖ్యమంత్రి 0 వడ్డీకే మరి రుణాలు ఇస్తానని చెప్పి మరి సుమారు 11,600 కోట్ల రూపాయలు బకాయిలకి రైతులకు బకాయి ఉంటే కనీసం 5% 650 కోట్ల మట్టుకే ఆ రోజున చెల్లించినటువంటి విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ రకంగా గత 5 సంవత్సరాలుగా రైతుని మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. కానీ అదృష్టం కొలిది మళ్ళీ ఈ రోజున రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ రోజున రైతు ప్రభుత్వం మరి ఈ రోజున మీ ముందుంది అధ్యక్ష. ఎందుకనంటే మా పార్టీలోనే ఉంది అధ్యక్ష యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్ష. అందువల్ల రైతుకి ప్రాధాన్యం ఇవ్వటమే మేనిఫెస్టోలోనే మరి పెట్టినటువంటి అంశాలుగా భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 12 అంశాలని రైతులకి హామీలుగా ఆయన పాదయాత్రలో ఇస్తే ఈ రోజున అన్ని అంశాలని కూడా ఈ రోజున అమలుపరిచి 4 రోజుల్లోనే ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే మాకు అందరికీ బైబిల్, ఖురాను మరి భగవద్గీత లాంటిదని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. మాకైతే ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నోటు వెంట మాట వస్తే అది ఒక జీవోలా రాష్ట్ర ప్రజలందరూ భావించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని మాట నిలబెట్టుకోవడంలో మరి ముఖ్యమంత్రి గారిని మరి ఏ రకంగా ముందుకు పోతున్నారు అన్నటువంటి విషయాన్ని నేను గమనించమని కోరుతున్నా అధ్యక్ష. ఈ రోజున మరి ఈ బడ్జెట్ లో ప్రధానంగా వైఎస్ఆర్ రైతు భరోసా మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి కుటుంబానికి చేయూతనివ్వడానికి సుమారు 12,500 రూపాయలు మరి ప్రతి సంవత్సరం రైతుకి చేయూత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి సుమారుగా 64 లక్షల మంది రైతులకి మరి ఈ సహాయం మరి నేరుగా మరి వారి చేతిలో పడేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టడం మంచి పరిణామం అధ్యక్ష. దీంట్లో సుమారు 15,37,000 రైతులు మరి కౌలు రైతులకు కూడా దీని అందటం. అదే రకంగా ఈ రోజున వారికి సంబంధించి 8,750 కోట్ల రూపాయలు దీంట్లో ప్రతి ఒక్కరికి రైతుకి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాం అధ్యక్ష.
అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పంటల బీమా ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం మరి ప్రవేశపెట్టింది అధ్యక్ష. మరి రైతులు చెల్లించవలసినటువంటి ప్రీమియం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండటం, మరి దానికి సుమారు 11,63 ప్రయోజనం చేకూరుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం గోదావరి జిల్లాలో ఒక ఎకరానికి 650 రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టవలసింది ఉంది అధ్యక్ష. ఆ కట్టినటువంటి అమౌంట్ ఉండి కార్డు ఉంటేనే రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది రైతులు కట్టుకోలేక ఇన్సూరెన్స్ లేక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజున రైతులందరూ మరి వారు కట్టేటువంటి డబ్బుని ప్రభుత్వం కట్టి నిజంగా డ్యామేజ్ వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఆ రైతులకు దక్కే విధంగా చర్యలు తీసుకోవటం మంచి పరిణామం అని మేము అందరికీ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. అలాగే రైతులకి వడ్డీ లేని రుణాలు అధ్యక్ష. గతంలో రైతులందరూ మోసపోయి ఉన్నారు ఆ ప్రభుత్వంలో. కానీ ఈ రోజున ఎవరైతే ₹1,00,000 మరి అప్పు తీసుకుంటారో వారందరికీ కూడా సక్రమంగా కట్టే ప్రతి రైతుకు కూడా మరి 0 వడ్డీకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి అమలు చేయటం. అదే రకంగా మరి వైఎస్ఆర్ రైతు బీమా అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది రైతులు చూస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో 2,000 పైగా 2,500 మంది రైతులు చనిపోవడం చూస్తున్నాం అధ్యక్ష. మరి గతంలో ఎవరైతే మరి ఆత్మహత్య చేసుకున్నారో వారికి ఈ ప్రభుత్వంలో భరోసా ఇచ్చి ఈ రోజున ఒక రైతు మరి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి వైఎస్ఆర్ రైతు బీమాలో తీసుకోవటం, అలాగే దానికి వెంటనే మరి నిధులు మంజూరు చేయటం, 24 గంటల్లోనే మరి అధికారులు వచ్చి ఆ రైతుని మరి పలకరించేటువంటి కార్యక్రమం, ఆ సహాయం అందజేయటువంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం అధ్యక్ష. అలాగే ఈ రోజున ధరల స్థిరీకరణ నిధిని అధ్యక్ష 3,000 కోట్ల రూపాయలతోటి మరి బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకనంటే గిట్టుబాటు ధరలు లభించినప్పుడు మరి ఈ రంగం మనుగడ సాగిస్తుంది అధ్యక్ష. మరి ప్రపంచంలోనే మోసపోవటం తప్ప మోసం చేయటం చేత కానీ మరి ఒకే ఒక రైతు, మరి అలాంటి రైతు ఈ దిశలో మోసపోకుండా చూడడం మరి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఇలాంటి మరి ఈ 3,000 కోట్ల రూపాయల నిధితోటి భవిష్యత్తు రోజుల్లో మరి రైతుకి చేయూతనిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నది. అలాగే విపత్తులు వచ్చినప్పుడు మరి 2,000 కోట్ల రూపాయలు మరి వారికి మరి పెట్టుబడి రాయితీ కొరకు 2,000 కోట్ల రూపాయలు విపత్తు నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే కెలామిటీస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రాక, ఇన్పుట్ సబ్సిడీ రాక చాలా మంది రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మరి 2,000 కోట్ల రూపాయలు, అలాగే ధరలకు సంబంధించి 3,000 కోట్ల రూపాయలు మరి దీన్ని మానిటరింగ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయడం కూడా శుభపరిణామం అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్రంలో మరి వ్యవసాయ పరిస్థితులు సమీక్షిస్తూ రైతుల సమస్యలను పరిష్కారం చేస్తూ మరి ఈ అమౌంట్ దానికి ఉపయోగపడటం చాలా సంతోషం అధ్యక్ష. అదే రకంగా ఈ బడ్జెట్ లో ఉచితంగా ప్రభుత్వమే మరి బోరు బావులను తవ్వేందుకు 200 కోట్ల రూపాయలు కేటాయించడం, అలాగే జాతీయ ఆహార భద్రతా మిషన్ కి మరి 141 కోట్లు కేటాయించడం, అలాగే కృషి వికాస యోజనకి 341 కోట్ల రూపాయలు కేటాయించడం, అలాగే వ్యవసాయ యాంత్రీకరణకి మరి 460 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇలాగే రైతులకి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పొలం బడి కార్యక్రమం పెట్టి అధునాతన పరిజ్ఞానంతో రైతులందరూ కూడా ముందుకు పోవాలన్న ఆలోచన పొలం బడి కార్యక్రమం గతంలో జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా మరి సుమారు 100 కోట్ల రూపాయలు పొలం బడి కార్యక్రమానికి మరి పెట్టడం, ఇదే రకంగా అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ ప్రతి నియోజకవర్గంలో కూడా ల్యాబ్స్ ని ఏర్పాటు చేయటం, మరి ఈ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ ద్వారా మరి పురుగు మందులు కానీ భూసార పరీక్షలు కానీ రైతులు అందుబాటులో ఉండే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఈ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం అధ్యక్ష. అలాగే నిల్వ ఉంచుకోవడానికి రేటు తగ్గినప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు మరి కోల్డ్ స్టోరేజ్లు కానీ, అలాగే గోదాములు కానీ, అలాగే రైతు బజార్లకు కానీ మరి 200 కోట్ల రూపాయలు కేటాయించినారు అధ్యక్ష. ప్రధానంగా కౌలు రైతుల సంక్షేమం అధ్యక్ష. గతంలో మనం చూస్తున్నాం ఎంతో మంది రైతులు కౌలు రైతులుగా మారి వారి జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. వారికి సరైనటువంటి బీమా లేక మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేయటం ఈ రోజున ఈ ప్రభుత్వంలో
రైతుకి ఇబ్బంది లేకుండా కౌలు రైతుకి ఒక చట్టం ద్వారా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం, వారికి నిధులు కేటాయించడం శుభపరిణామంగా నేను భావిస్తున్నా అధ్యక్ష. ఏదైనప్పటికీ మరి ఈ బడ్జెట్ లో మరి భవిష్యత్తు రోజుల్లో రైతులకి ఒక భరోసాగా మరి ఈ ప్రభుత్వం పనిచేయాలని అధ్యక్ష, అలాగే ఈ బడ్జెట్ ప్రయోజనకరంగా రైతులకి ఉండాలని, మళ్ళీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆ రోజున రైతులు ఏ రకంగా అయితే గర్వంగా మరి ముందుకు సాగారో ఈ 5 సంవత్సరాల్లో ఈ రైతు ప్రభుత్వంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆశిస్తూ మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంపూర్ణమైన మద్దతు ఇస్తూ సెలవు తీసుకున్నాను. ఒక్క నిమిషం. అధ్యక్ష, ఎనర్జీ డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎనర్జీ డిమాండ్ మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఎనర్జీ సెక్టర్లో భారీ ఎత్తున స్కాములు జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఏ రకంగా ఈ స్కాములు జరిగాయి, ఏ రకంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని అమ్మేసి పీపీఏలు ఏ రకంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఏ రకంగా ఎంటర్ అయ్యారు అన్న అంశం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎనర్జీ డిమాండ్ మీద ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇదే చర్చలో పాల్గొంటాడు అని చెప్పి కూడా అనుకున్నాం అధ్యక్ష. ఒక నిమిషం కూర్చోండి మీరు కూర్చోండి, పెద్దానికి కూర్చోండి పాల్గొంటారు అని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు మాట్లాడతారు అధ్యక్ష, ఇక్కడ ఏం జరుగుతా ఉందనంటే అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ డిమాండ్ మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు చర్చలోకి పాల్గొందు. కానీ ఈ మనిషి పెద్ద మనిషి ప్రెస్ స్టేట్మెంట్ బయట తప్పుదో పట్టించే విధంగా ప్రెస్ స్టేట్మెంట్ మాత్రం ఇస్తాడు అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎనర్జీ డిమాండ్ మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది, వచ్చినారు, సంతోషం. నేను ఆయనకే మైక్ ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆయన ప్రశ్న ఏం చెప్పాడో, దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడిన అధ్యక్ష. ఆయన మాట్లాడిచ్చింది ప్రజలంతా కూడా చూడని, దాని తర్వాత మా తరపు నుంచి దానికి రిబటల్ మేము ఇస్తాము, అది కూడా ప్రజలందరూ చూస్తారు. చూసిన తర్వాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏది కరెక్టు ఏది వాస్తవం అన్నది. దయచేసి ఆయనకే మైక్ ఇమ్మని చెప్పి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. డిమాండ్స్ మీద మాట్లాడితే అపోజిషన్ లీడర్ మాట్లాడదు. ఎవరు రమేష్? డిస్టర్బ్ చేయగలను, వెళ్ళండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. అధ్యక్ష, సబ్జెక్ట్ నేర్చుకోండి, కొత్త వాళ్ళు కదా. అధ్యక్ష, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిపైన అధ్యక్ష, ఈరోజు పవర్ పైన అతి ముఖ్యమైన సబ్జెక్ట్ పైన పీపీఎల్ పైన ఈరోజు ఈ యొక్క డిమాండ్స్లో నన్ను సవాల్ చేస్తూ బయట చెప్పడం కాదు, ఇక్కడ చెప్పండి, దానిపై నేను స్పందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. సంతోషం. ఈరోజు మీరు వేసిన ఎక్స్పర్ట్ కమిటీ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో మీరు చూసే అధ్యక్ష మొత్తం తప్పుడు సమాచారం.
డాక్యుమెంట్స్ అన్ని వక్రీకరించే విధంగా నేను డాక్యుమెంట్స్ పెడతాను, నేనేం మాట్లాడడం లేదు. ఆ డాక్యుమెంట్స్ 1 by 1 మీకు పంపిస్తా, రాష్ట్ర ప్రజాధికారం పంపిస్తా. దానికి మీరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఈ హౌస్ సమాధానం మనం వినాలి, ప్రజలకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇది కడాన దేశ అజయ్ కలాం అడ్వైజర్ గా ఉండే వ్యక్తి, అదే మరి ఇంకా ఆయన పేషీలో ఉండేవాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి వాళ్ళు పెట్టిన తర్వాత దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాంట్రడిక్టరీగా ఉంటే అది రాష్ట్రాన్ని మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందు దీన్ని చర్చ పెట్టిగానే డిస్కస్ చేసి ఉంటే మేము కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. ఆయన ప్రిపేర్ అయి వచ్చాడు, ఎంతవరకు దీనికి సమాధానం చెప్పడానికి కూడా అందుకనే 40 ఏళ్ళ అనుభవం కాదు ఈ పవర్ సెక్టర్ అధ్యక్ష. అండ్ ఏంటంటే సార్ కాదు, ఈ రోజు డిమాండ్స్ ఉన్నాయని తెలుసు, ఆ డిమాండ్స్ నేను మాట్లాడుతున్నాను. మరి మన పొద్దున పేరు ఇస్తే మీకు వెరీ హ్యాపీ, దాన్ని నేను ఎడ్ చేయడం లేదు, అంత రెడీగా ఉన్నాను కానీ చెప్తున్నాను. ఈరోజు అధ్యక్ష వీళ్ళు పెట్టిన రిపోర్ట్లో మీరు చూస్తే 3,000 రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తుందని, 3,000 కోట్ల రూపాయలు సంవత్సరం నష్టం వస్తుందని, అదేవిధంగా ఈ పీపీఎల్ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కాదు దిశ 99లోనే రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, 2004కి మిగులు పవర్ను సాధించాం, 2014 వారసత్వంగా 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 2 నెలల లోపల కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నెల తర్వాత దిశ కరెంటు కోతలు ప్రారంభమైనవి, అది కూడా మీరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఇక్కడ ఈ రిపోర్ట్ల దిశ వీళ్ళు ప్రధానంగా మాట్లాడింది మొత్తం 5% ఆర్పిఓ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 5% ఆర్పిఓ మీరు చెప్పక్కర్ల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తా, మీరు ఏం చెప్పాలి, అంత తొందరపడాలి, అంత ఉత్సాహం పని కాదు. 5% ఎక్కడుందని అడుగుతాం. అయితే దేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14th జూన్ 2018లో మనకు ఒక లెటర్ రాశారు. ఈ లెటర్లో మీరు చూస్తే లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెజెక్టరీ ఆఫ్ రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ ఫర్ సోలార్ అండ్ నాన్ సోలార్ for a period of 3 years, that is 1920 to 21-22 regarding ఇక్కడ దశ 19-20 17 పాయింట్ అంతకుముందు పెద్ద దశ ఇంకా ఇప్పుడు 18-19 ఉన్నాం. 18-19కి 17%, నాన్ సోలార్ 10.25, సోలార్ 6.75, టోటల్ గా 17%. అదే మరిగా 19-20కి 17.50, 20-21కి 19%, 21-22కి 21%. అదే మరిగా దశ ఇది రాబోయే రోజుల్లో 2030కి 41%. ఇది ఈ లెటర్ రాసింది మీరు నేను కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ప్రసాద్ వాళ్ళ ఆఫీసరు, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ పంపిస్తూ ఈ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే అడ్వైజర్ 5% ఉంది, 23.6%కి రీచ్ అయ్యారు అని తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది ప్రజల్ని చాలా స్పష్టంగా మిస్లీడ్ చేసినట్టు. నేను ఈ కాపీ మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడింది ఈరోజు ఎక్కడ చూసినా అడుగడుగున అసత్యాల్ని ప్రచారం చేస్తూ దీన్ని ముందు చేసే పరిస్థితికి వచ్చారు. రెండో పాయింట్ అధ్యక్ష, వీళ్ళు మాట్లాడిన దానిపైన ఎప్పుడు కూడా అధ్యక్ష కొత్త కొత్త టెక్నాలజీ. ఒకప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, 20,000 రూపాయలు సెల్ ఫోన్ ఉంది. అదే మరి వెరీ కాస్ట్లీ. ఆ రోజు అధ్యక్ష వీళ్ళకి అనుభవం లేకపోవచ్చు. నేనే ఆ రోజు మాట్లాడినప్పుడు నా ఆధ్వర్యంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో కమిటీ వేసి మేము ఒక రిపోర్ట్ ఇస్తే టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ వచ్చింది అధ్యక్ష. వీళ్ళకి తెలియకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాపీ తెప్పించుకొని చూడొచ్చు. ఈ రోజు అధ్యక్ష దానివల్ల ఈ రోజు మీరు చూస్తే టెలిఫోన్ కాల్స్ అన్ని కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా తయారయ్యాయి. లేకపోతే నీ వల్ల వచ్చాయి. తెలియకపోతే తెలుసుకోవాలా. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి? ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మేము కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అప్పుడు డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్. ఏం సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక్కళ్ళు మాట్లాడలేదు సార్. సెల్ ఫోన్ నేను తెచ్చానని చెప్పాను అధ్యక్ష. వాళ్ళ అజ్ఞానం అంటే నేనేం చేయలేను. కానీ సెల్ ఫోన్ లో కాస్ట్ ఎంత తగ్గింది. ఒకప్పుడు 20,000 రూపాయలు ఉంటే, ఒకప్పుడు గవర్నమెంట్ లో పబ్లిక్ సెక్టర్ లో ఉంటే బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ ఉంటే రిఫార్మ్ వచ్చింది. ఆ రిఫార్మ్ అప్పుడు నేను కూడా ముఖ్యమంత్రిగా కమిటీలో నుండి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. వాజ్పేయి గారు అమలు చేశారని చరిత్ర చెప్పి ఈ రోజు అదే దేశ ఆ వినండి మీరు, ఆ సెల్ ఫోన్ వల్ల ఈ రోజు మేము చూస్తే కాస్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత, వాల్యూమ్స్ పెరిగిన తర్వాత కాస్ట్ గణనీయంగా తగ్గిపోయింది చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష రెన్యూబుల్ ఎనర్జీ ప్రధానమంత్రి గారు ప్యారిస్కి వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక అవగాహన పెట్టుకుని రెన్యూబుల్ ఎనర్జీ వల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు కోల్ గాని ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనం దీన్ని ఒక టార్గెట్ ఓరియంట్ గా తీసుకోవాలి అని ముందుకెళ్లారు. దానికి అనుకూలంగా మన ప్రభుత్వం కూడా ఆలోచించి రెన్యూబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున వెళితే రాను రాను కాస్ట్ తగ్గుతుందని వెళ్ళాం. ఒకప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అయితే మామూలుగా చూస్తే సోలార్ గాని విండ్ గాని 18 రూపాయలు 16 రూపాయలు ఒకప్పుడు. ఈ గవర్నమెంట్ వస్తేనే 5 రూపాయలు ఆ ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి డే బై డే తగ్గింది. ₹2.72 మనం కోట్ చేసే పరిస్థితికి వచ్చాం. లేటెస్ట్ వేరే స్టేట్ లో 2.64 వచ్చింది. అంటే క్రానలాజికల్ గా డే బై డే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, వాల్యూమ్స్ పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. దీనివల్ల రేట్లు కూడా గణనీయంగా తగ్గాయి. అదే మరి కోల్ అధ్యక్ష డే బై డే రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్షాలు పడితే కోల్ రాదు, బాగా ఎండలైతే కోల్ వచ్చే పరిస్థితి, ఆపరేషన్ సరిగా లేకుండా. రెండో సంవత్సరం 40% పెరుగుతా ఉంది. గ్యాస్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, హైడల్ వచ్చే పరిస్థితి లేదు. ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్ సన్. ఈ సన్లైట్ వల్ల సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వస్తే పెద్ద ఎత్తున లాభం వస్తుంది. ఈరోజు నాకంటే ముఖ్యమంత్రికి బాగా తెలుసు దిశ, ఆయన పవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు కాబట్టి అవి కూడా వస్తాను, నేను చెప్తాను అవి కూడా. ఈరోజు ఆయన తెలిసినప్పుడు వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు హైడల్ పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ సోలార్ కూడా పెట్టుకున్నాడు ఆయన. ఆ డివోలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాను. ఇక్కడ అధ్యక్ష విండ్ పెట్టాడు ప్లస్ హైడల్ పెట్టాడు, 2 ఉన్నాయి. అదే మరి అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే డే బై డే పవర్ రేట్స్ బాగా రెన్యూబుల్ ఎనర్జీలో తగ్గిపోయినప్పుడు నేను ఆ మాట చెప్పాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు తగ్గుతాయేమో కానీ భవిష్యత్తులో పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పలేదు అధ్యక్ష, మేము 3 సంవత్సరాలకు మునిపే చెప్పి అప్పటి నుంచి కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్ లో కొద్దిగా ఎక్కువైనా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయని
చాలా స్పష్టంగా చెప్పిన తొలి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దిశ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దిశ వీళ్ళు చేసిన పని మీరు ఎక్కువ ఉంది. థర్మల్ ఈ రోజు ₹4.20 వస్తుందని చెప్పి పెట్టారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ₹2.74 లేటెస్ట్ మన దగ్గర వచ్చింది. రాజస్థాన్ లో ₹2.24 వచ్చింది. రేపు రాబోయే ₹2 రావచ్చు, ₹1.70 రావచ్చు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ రేటు క్యాలిక్యులేట్ చేయకుండా ₹4.84 క్యాలిక్యులేట్ చేసి దానికి ₹1.10 క్యాలిక్యులేట్ చేసి ఆవరేజ్ ₹5.94 కాబట్టి ఇంత పే చేశారు కాబట్టి 3,000 కోట్లు అయిందని చెప్పిస్తే ఏ విధంగా సబబు అని అడుగుతున్నా. ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ దూరదృష్టి లేకుండా తప్పు పట్టాలి, కావాలని బురజారాలనే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు దిశ. ఇంకొక విధంగా దిశ సోలార్ ఎనర్జీ మీరు చూస్తే ₹6.99 ఎక్కడుందని అడుగుతున్నా. ఏదో ఒక 5 యూనిట్లో 10 యూనిట్లో అంటే దాన్ని ఆవరేజ్ తీసుకుని ఈరోజు చాలా స్పష్టంగా దిశ మీరు ఒకసారి చూస్తే సోలార్ ఎనర్జీలో చాలా పవర్ ఉంది, నిరంతరం జనరేట్ అవుతుంది, ఏం బాధక్కర్లేదు. సోలార్ ఎనర్జీలో దిశ డిఫరెంట్ టైమ్స్ లో ఏ విధంగా రేట్లు తగ్గినాయి అవన్నీ చూసుకుంటే ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గాయి. అలాంటి తగ్గినప్పుడు ₹2.74 వస్తే ₹6.99 ప్లస్ ₹1.10 మొత్తం ₹8.09 చెప్పేస్తారు. అంటే ₹2.74 మన దగ్గర వచ్చింది గుర్తుపెట్టుకొని అది కోట్ చేయకుండా మొత్తం ₹8.09 అవుతుంది. అదే కానీ మన కోల్ బేస్డ్ థర్మల్ అయితే ₹4.70 వస్తుంది కాబట్టి ₹3.89 ఎక్కువ పే చేశారని 3,000 కోట్ల కింద తీసుకొస్తారు. నేను అడుగుతున్నా, ఇలాంటి తప్పుడు లెక్కలన్నీ పెట్టి 22 సంవత్సరాలకు ఇదే రేటు ఉంటుంది, ఇంత అన్యాయం వచ్చింది, ఇంత రైతుల పైన ఇండస్ట్రీ పైన వీళ్ళందరి పైన వచ్చిందని మాట్లాడారు. రెండవ దిశ ఇంకో పక్కన చూస్తే ఇది ఒక పక్కన వచ్చింది, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టారని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా దిశ ఈరోజు గుజరాత్ లో ₹2.43 వచ్చిందని. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దిశ, ఇంత మునిపే మీకు ఇచ్చే ఆర్పిఓ మీరు 5% చెప్పారు. 5% కాదు 17% మనం చేయాలి. 2030కి 30% చేయాలి. ఎక్కడైతే ఆర్పిఓ ఉందో ఇది వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఎక్కువ చేస్తే ₹1.50 మనకు ఇన్సెంటివ్ వస్తుంది ఒక్కొక్క యూనిట్కి. ఈరోజు మనం 21% చేశాం, మ్యాండేటరీ 17%, 4% డిఫరెన్స్. ఈ 4% దిశ 236 కోట్లు. మీరు చూసుకోండి, నేను తప్పు లెక్కలు కాదు రైట్ లెక్కలు ప్రూవ్ చేస్తాం, మీకు తెలియకపోతే నేర్పిస్తాం. దర్ ఇస్ ఎ క్లియర్ జీవో, దానిపైన దిశ ₹1.50 ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ₹1.50 వస్తుంది, లేకపోతే పెనాల్టీస్ పడతాయి. ఈ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే ₹1.50 అది వస్తే ₹2.74 ఇప్పుడు మన ఉత్పత్తి ₹2.72-73 అయితే ₹1.50 అయితే ₹1.23 మన కరెంట్ ఉత్పత్తి చేసినట్టు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే చీపెస్ట్ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది?
₹2.44 మీరు చెప్పారు వేరే రాష్ట్రాల్లో వచ్చాయని. దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పవర్ జనరేషన్ ఎట్లుంటుందంటే సోలార్ యొక్క రేడియేషన్ పైన, విండ్ యొక్క స్పీడ్ పైన. తమిళనాడులో విండ్ ఉంది దశ. సముద్ర తీరంలో దేశంలో నెంబర్ 1 తమిళనాడు. ఎందుకంటే విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తక్కువ వస్తుంది. గుజరాత్ లో కూడా ₹2.43 వచ్చింది. వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం దశ. టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. రోటర్ డయామీటర్ ఉంది కాబట్టి విండ్ స్పీడ్ సంబంధం లేదు. 95 మీటర్లు, 104 మీటర్లు, 114 మీటర్లు, 140 మీటర్లు డయాఫామ్ తీసుకుంటే 23.5 PLF కాదు, ఇంకా ఎక్కువ వస్తుంది అని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కామన్ సెన్స్ అధ్యక్ష. ఈరోజు ఒక థర్మల్ స్టేషన్ ఉంటుంది, టర్బైన్స్ ఉంటాయి. పెద్ద టర్బైన్ పెడితే ఎక్కువ కరెంట్ వస్తుంది. పెద్ద టర్బైన్ పెట్టినప్పుడు దానికి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అదే మరి విండ్ సేమ్ గా ఉన్నప్పుడు పెద్ద టర్బైన్ పెట్టేస్తే లేదంటే రోటర్ పెడితే మొత్తం వచ్చేస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని మాట్లాడడం కూడా చాలా తప్ప దిశ. ఈరోజు ఇంకో పక్కన దిశ, దీనికి ₹2.43 వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మన దగ్గర ₹1.10 ఇది ఉంటుంది కాబట్టి 2 కలిపితే ₹3.50. కానీ మన దగ్గర పే చేసింది 594, ఎక్సెస్ ₹2.41 లెక్క రాసే పరిస్థితికి వచ్చారు. అంటే దశ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 50 పైసలు యూనిట్కి ఇచ్చారు. ఆ 50 పైసలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డ్రా చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు. ఈరోజు మీరు ఇవ్వడం కాదు, కర్ణాటకలో మీరు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివైతే సోలార్లో రాజస్థాన్ లో లేటెస్ట్ ₹2.44 వచ్చింది. దానికి ఓట్ చేస్తూ ₹2.44 ప్లస్ ₹1.10, ₹3.54. మన దగ్గర ప్రజెంట్ రేటు ₹8.09, ₹4.21 ఎక్స్ట్రా వేసే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇది మునిపే చెప్పాను, ఇవన్నీ పెట్టుకొని బియాండ్ ఆర్పిఓ చేశారు. అది 5%, మీరు 23%కి వెళ్ళారు. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 17% ఫిక్స్ అయితే 5% మీకు ఎవరు చెప్పారు? ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తారు? ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది? ఆ అధికారులు ఇస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దిశ, ఈ పీపీఎల్ అన్ని కూడా మేము కూడా ఉన్నప్పుడు తగ్గించమన్నాం. ఏదైతే ఈ రేట్లు ఉన్నాయో ఈ రేట్లు ఒకప్పుడు ఇచ్చాము ₹4.40. ఇటీవల రేట్లు తగ్గుతున్నాయి గణనీయంగా. మీరు కూడా తగ్గించాలని మనం కూడా అదే డిస్కౌంట్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. రెగ్యులేటరీ కమిషన్ ఒక దాంట్లో ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇంకో పక్కన ఓవరాల్ గా తగ్గించమని వాళ్ళు చెప్తే దానిపైన కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మస్టర్ అండ్ క్లాస్. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి దేశ, ఇది మస్టర్ అండ్ క్లాస్ అనేది నేను మీరు తీసుకొచ్చింది కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏదో రాష్ట్ర ప్రభుత్వం మస్టర్ అని పెట్టుకునింది అనే విధంగా మాట్లాడారు. వాట్ ఈజ్ మస్టర్ అండ్ సార్? ఈరోజు మామూలుగా కోల్ అయితే ప్లాంట్ ఆపచ్చు, గ్యాస్ అయితే ప్లాంట్ ఆపచ్చు, సోలార్ విండ్ గాలి వస్తే కరెంట్ వస్తుంది, ఎండ వస్తే కరెంట్ వస్తుంది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా దేశమంతా కూడా ఎంత కెపాసిటీ వస్తే అది మీరు తీసుకోవాలి, ఎంత పిఎల్ఎఫ్ ఉత్పత్తి అయితే అంత మీరు తీసుకోవాలని చాలా స్పష్టంగా పెట్టి 2 ఆగస్టు 2016 అంత మునుపు పంపించారు అధ్యక్ష తరుణ్ కపూర్ సెక్రటరీ. ఆల్ ప్రాజెక్ట్స్ డెవలప్డ్ విత్ ది అబవ్ ఇన్సెంటివ్ will be eligible for REC benefits subject to applicable relation orders of the appropriate commission, deemed injection into the grid for in-house correlated solar generation
will also be eligible for REC benefits subject to applicable guidelines. What is REC guidelines, Adisha? Benefits? REC certificate ఇస్తారు. ఈ REC సర్టిఫికెట్ వల్ల ఏదైతే RPO ప్రకారం కంటే ఎక్కువ చేస్తే 50 పైసలు సబ్ యూనిట్ మనకు వస్తుంది. ఇక్కడ మస్ట్ అండ్ క్లాస్ దిశ. ఇంజెక్షన్ ఫ్రమ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ shall be considered to be deemed schedule. Injection from wind power projects shall be considered to be deemed schedule subject to prevailing regulations, grid code of appropriate commission, pollution clearance. Wind power projects will be exempted from obtaining any NOC, consent for establishment under pollution control laws from AP Pollution Control Board. ఇవి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చారు. మీ దగ్గర లేకపోతే కాపీ మీకు పంపిస్తాను అధ్యక్ష, ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తాను. మీ ఆఫీసర్స్ మిమ్మల్ని రాంగ్ బ్రీఫింగ్ ఇస్తే మీకు ఇంకో అధ్యక్ష, ఇది 2010 1 ఏప్రిల్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్, ఇందులో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నెంబర్ 11. Since variation of generation in run of river power project stations shall lead to spillage, these shall be treated as must-run stations. All renewable energy power plants except for biomass power plants with installed capacity of 10 megawatts and above and non-fossil fuel-based cogeneration plants whose tariff is determined by the CERC shall be treated as must-run power plants and shall not be subject to merit order dispatch principles. What it indicates? మీరు నేను రాసుకునేది కాదు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ రన్ పెడితే మనమేదో కావాలని మనం రాష్ట్ర ప్రభుత్వం మస్ట్ రన్ పెట్టామని మీ అధికార యంత్రాంగం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే దీనికి సమాధానం ఏమో చెప్తాను అడుగుతున్నా. ఈ కాపీ కూడా మీకు పంపిస్తున్నా. కాబట్టి అధ్యక్ష, మస్ట్లను మనం పెట్టి డెవలపర్స్ కి లాభం చేశామని మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో పక్కన అధ్యక్ష, స్పెక్ట్రమ్, ల్యాంకో, ఈ రెండుకి గ్యాస్ ఇచ్చారండి. మనం ఇవ్వడం కాదు, ఎప్పుడో వాళ్ళకి గ్యాస్ ఉంటాయి. కానీ ఈ రెండు కూడా PPL అయిపోయినాయి. ఆ గ్యాస్ GMRకి ఇచ్చుంటే చాలా డబ్బులు మిగిలేది అని మీ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ దిశ మనం రీనెగోషియేట్ చేశాం, మనం చేయలే. PPA చేసింది రెగ్యులేటరీ కమిషన్ చేశారు. రెగ్యులేటరీ కమిషన్ చేసి భవానీ ప్రసాద్ చైర్మన్ రెగ్యులేటరీ కమిషన్, ఆయన ఇచ్చిన ఆర్డర్. మనం ఏది కూడా రెగ్యులేటరీ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టాం. ఇక్కడ దిశ, ది అప్లికేషన్స్ పిటిషన్స్ ఆర్ పర్మిటెడ్ టు ప్రొక్యూర్ పవర్ ఫ్రమ్ ది ఫస్ట్ రెస్పాండెంట్ at a fixed cost of 96 paisa and variable cost of 2 rupees 33 paisa, making a total of 329 paisa as unit during financial year 17-18. The applicants petitioners are permitted to procure power from the second respondent at a single part tariff 331 paisa for unit during the financial year 2017-18. ఇది ఎవరు అధ్యక్ష? భవానీ ప్రసాద్, మన రెగ్యులేటరీ కమిషన్ 29/11/2017 ఇచ్చిన ఆర్డర్. ఇది జస్టిస్ ఇచ్చిన, ఆయన రిటైర్డ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్. ఈ కాపీ ప్రకారం మేము కూడా ట్రై చేస్తాం. ఏదైతే అంత మునిపే ఒకవేళ GMR ప్లాంట్ ఉంది, ఐడియల్ గా ఉంది, గ్యాస్ కావాలి, గ్యాస్ లేదు, ఇది ఇస్తే ఎటువంటిదో అడిగాం. ఇది చాలా తక్కువ క్వాంటిటీ, వాళ్ళది పెద్ద ప్లాంట్. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒకటి రికమెండ్ చేశారు అధ్యక్ష, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది గోదావరి పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో కూడా గ్యాస్ ఉంది, అది ఆపరేషన్ లో లేదు. ఆ ఆపరేషన్ లేదు కాబట్టి ఆ గ్యాస్ మీరు GMRకి ఏమని చెప్పి మేము లెటర్ రాశాం. వాళ్ళు రిటర్న్ రాసినప్పుడు 6 months ఇస్తాం,
మీరు ఇష్టం ఉంటే తీసుకోమన్నారు. 6 months అంటే వీళ్ళకి చెప్తే మీరు 6 months అయితే మాకు అవసరం లేదని జిఎంఆర్ ఎన్నికకి వెళ్ళాడు. వాస్తవాలు ఇవి. జిఎంఆర్ ప్లాంట్ ఏంటి? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, జిఎంఆర్ ప్లాంట్ బిఫోర్ బైఫర్కేషన్ పెట్టిన ప్లాంట్. ఆ రోజు బైఫర్కేషన్ ఏం పెట్టారు? మొత్తం రాష్ట్రంలో ఉండే పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కన్జంప్షన్ బేసిస్ డిసైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పవర్ కన్జంప్షన్ 46%, తెలంగాణ పవర్ కన్జంప్షన్ 54%. జిఎంఆర్కి ఇస్తే 54% గ్యాస్ తెలంగాణకి వెళ్తుంది, పవర్ వెళ్తుంది, మనకు 46% వస్తుంది. అంటే మీ ఉద్దేశం, మీ ఆఫీసర్ల ఉద్దేశం జిఎంఆర్కి ఇచ్చి 56% పవర్ తెలంగాణకి ఇచ్చి 44% పవర్ మనం తీసుకోవాలి. వాట్ ఇస్ ది బెనిఫిట్? బెనిఫిట్ వచ్చే దిశ ₹3.31 స్పెక్ట్రంలో వచ్చింది, ల్యాంకోలో ₹3.29 వచ్చింది. మీకు వచ్చేది ₹3.85 ముందు ఆఫర్ చేశారు, తర్వాత ₹3.18. దర్ ఇస్ నో గ్యాస్. గ్యాస్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, మీరు నేను ఇచ్చేది కాదు. ఇలాంటిది ఉంటే టెంపరవరీగా ఏదైతే భవానీ ప్రసాద్ ఇచ్చిన ఆర్డర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్, ఈ 2 కాపీలుంటే దీన్ని కాదని మీ వాళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, జిఎంఆర్ పవర్ ఇవ్వాల్సింది, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది అనే తప్పుడు రిపోర్ట్ మీకు ఇచ్చారంటే దానిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఎందుకంటే మళ్ళీ నాకు కాపీలు కావాలి, మీరు కాపీ ఇవ్వండి. గవర్నమెంట్లు అన్నీ ఉంటాయి, మేము విత్ గ్రేట్ డిఫికల్టీ ఆర్టీఐ ప్రకారం ఎన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇన్ని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి, కర్ణాటకలో మీరు డెవలపర్, మీరు కర్ణాటకలో మాత్రం మీకు రేట్ ఎక్కువ కావాలి, ఇక్కడ మాత్రం మేము చేసిన తప్పు పట్టాలా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలందరినీ, రెగ్యులేటరీ కమిషన్ అందరినీ. మీరు అధ్యక్ష, ఇది కర్ణాటకలో 27న సెప్టెంబర్ 2016లో ఇది అధ్యక్ష, ప్లీజ్ ధర్మశ్రీ గారు, ప్లీజ్ రమేష్ సార్, ఇప్పుడు తప్పు చెప్పడం ఓకే. నేను అడిగాను అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది కాబట్టి, మీరు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2027 అక్టోబర్ 2016 మీరు పెట్టినటువంటి సాండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 27వ తారీఖున అక్టోబర్ 2016న కర్ణాటక రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఇది. కాపీ మీ అందరూ కూడా పంపిస్తా, మీకేదైనా అనుమానం ఉంటే అది కూడా మీరు చూసుకోండి. ఆ రోజు ఇచ్చిన ఆర్డర్ దేశ విండికి ₹4.50, 50 పైసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్. ఈయన ప్లాంట్కి ₹5 కావాలా? అదే వాళ్ళు కొనుక్కున్నారు, ఇక్కడ మీరు కొనుక్కున్నారు. ఆవా గవర్నమెంటే చేశారు అగ్రిమెంట్లు, వేరే వాళ్ళు చేయరా? అధ్యక్ష, రెండవది అధ్యక్ష, మీకు అవసరం ఉంటే 27 సెప్టెంబర్ 2016 వీడొక ఐడల్ ఉంది. ఆ ఐడల్ ప్రాజెక్ట్ ని
ఎప్పుడో పెట్టారు, 2005లో పెట్టారు. 2005లో పెట్టిన ఐడల్ ప్లాంట్ నేను రేటు పెంచాలి కాబట్టి మా దానికి కూడా రేటు పెంచమంటే మొత్తం ₹4.40 అడిగితే అక్కడ ఇచ్చింది ₹3.42 ఇచ్చారు. ₹2.90 నుంచి ₹3.42 ఇచ్చారు. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ పెట్టుకొని ఇది కూడా తీసుకున్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి అంటే నేను ఏమడుతున్నాను అధ్యక్ష, ఎందుకు ఈ సబ్జెక్ట్ వచ్చిందని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి మీరు రేట్ ఎక్కువ తెచ్చుకున్నారు. ₹4.50 అక్కడ విండు స్పీడ్ బట్టి అక్కడ ₹4.50 ఉంటే ఆ ₹4.50 మీకు వచ్చింది. ఇక్కడ విండు తక్కువ, స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ₹4.80 ఉంది. మీరు డెవలపర్గా మాత్రం మీకు డబ్బులు కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రిగా మాత్రం ఇదంతా జరిగిపోయింది కానీ అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. హౌ కెన్ యూ జస్టిఫై? మీరు ఒకవేళ కానీ అంత మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంటే దిశ ఆయన పనిచేసి ఉండొచ్చు, ½ అవర్ కూడా ఇక్కడ తీసుకురావచ్చు. నేను దాని గురించి కూడా మాట్లాడలేదు. విద్యార్థులు వదిలిపెడుతున్నా, ప్రజలకు వదిలిపెడుతున్నా దిశ నేనే కామెంట్ చేయండి. ఇక్కడ దిశ వీళ్ళు దిశ నేను ఇక్కడ 2 రెస్పాన్సిబిలిటీ ఉన్న దిశ. నేను ఒక సీఎం గా, ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గారి పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక డెవలపర్ గా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన తప్పు కాంట్రడిక్షన్ ని ఎత్తి చూపించే రైట్ నాకుంది, అదే ఎత్తి చూపిస్తున్నాను. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం కాదు, కావాలని బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే ఆ బురద మీ మీద పడుతుంది, ఆ బురదలో మీరు మునిగిపోతారు తప్ప నేను కాదు. ఆ విషయం చెప్తున్నా. అదే సార్, ఈరోజు ఇక్కడ తిరుపతి దేశా ఏదైతే నిన్న మొన్న కరెంటు కొన్నారు, కరెంటు కొంటే దిశ 11/7/2019లో మన రాష్ట్రంలో కరెంటు కొనుగోలు చేసింది ₹4.90. కర్ణాటక ₹2.70, కేరళ ₹2.99, తెలంగాణ ₹3.99, తమిళనాడు ₹3.69. ఆవరేజ్ ₹3.76 అయితే మీరు ₹4.90 కొన్నారు కరెంటు. మొన్న 11/7/2019 కొన్న కరెంటు 10వ తారీఖున ₹3.89 మంది, కర్ణాటక ₹2.49, ₹2.80 కేరళ, ₹3 తెలంగాణ, ₹3.90 తమిళనాడు. అంటే వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నారు. అదే మరిగా దేశ 12 ₹4.09 మన దగ్గరికి ఉన్నాం. కర్ణాటకలో ₹2.75, కేరళలో ₹3.12, తమిళనాడులో ₹4.31. మనం వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాం. ఆన్లైన్ లో కొనే కరెంటు కూడా మీరు ఎక్కువ కొనే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు కొన్న కరెంట్ అధ్యక్ష ₹14 పెట్టి యూనిట్ కొన్నారు, ₹16 పెట్టి యూనిట్ కొన్నారు. మీరు ఇష్టానుసారంగా కరెంటు కొని ఎక్కడికక్కడ తప్పులు చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి, అది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. బిగినింగ్ లో ఎక్కువ ఉంది, పాలసీ ప్రకారం వెళ్ళాం. ₹2.74 వచ్చింది. వేరే రాష్ట్రాలు ఇంకా తగ్గింది, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. దీన్ని ట్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏ పవర్ కూడా ₹2.74, ₹2.40 వచ్చే సమస్య లేదు. గ్యాస్ కానీ లేకపోతే థర్మల్ కానీ ఏదైనా ఒక్క సోలార్, విండ్ కూడా మనకు తక్కువ ఉంటుంది, సోలార్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒక ఐడియా కూడా పెట్టుకొని డీసెంట్రలైజేషన్ లో సోలార్ జనరేషన్ చేస్తే ఎక్కడికక్కడ పవర్ కాస్ట్ ఇంకా తగ్గి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గుతాయి. దీనివల్ల మనకు వైబిలిటీ వస్తుంది. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని మనం పోయినప్పుడు డే బై డే తగ్గినప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోయాం. మీరు చేసిన ప్రయత్నం
మేము కూడా చేశాం. కానీ మీరు చేసేది కక్షపూరితమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జనైన్గా మేము ప్రయత్నం చేశామని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. విండ్ ప్రైస్ తగ్గించమన్నాం, సోలార్ ప్రైస్ తగ్గించమన్నాం, తప్పుడు సంకేతాలు చేయలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఈ రోజు మేము వేసిన ఫైల్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇట్ ఈజ్ అవర్ గవర్నమెంట్. మీ దగ్గరనే ఉన్నాయి రికార్డ్స్ అన్ని. అవి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం. మీరు చేసే పని ఒక వ్యక్తిని పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని, కొంతమంది వ్యక్తులు పెట్టుకొని మీరు చేసేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిప్యుటేషన్ పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, నిన్న కోర్టులోనే స్టే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ వచ్చాయి. ఎందుకు రాశారంటే లెటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు సెక్రటరీ రాశారు, అదే మరి ఇంకో పక్క మినిస్టర్ రాశాడు. నిన్న ఎవరు చేయక్కర్లేదు. ఇది మేము ఉన్నప్పుడు కూడా మాకు కూడా వచ్చాయి లెటర్లు, అది వేరే విషయం. అదే ఆదేశం. ఈరోజు నేను ఒకటే, నిన్న పిచ్ రేటింగ్, రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ కూడా పడిపోతుందని చెప్పారు. మీరు చేసే పనులు ఎట్టున్నాయంటే నాకైతే అర్థం కాదు. దిశ మీరు చేసిన పిటిషన్లు పెట్టి వరల్డ్ బ్యాంకు 2,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి, రాజధానికి ఇచ్చే డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. నేను అవన్నీ మళ్ళా వద్దా దిశ. ఈ రోజు మీరు చేసే పని వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరున్నప్పుడు దిశ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజుదే మరి పీపీఎల్ సమీక్ష అని చెప్పి 5 ఏళ్లు సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేనని చెప్పి మళ్ళా వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా దిశ, ఈ ప్రభుత్వం, ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పని పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ మాకుండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా దిశ ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999లో దిశ. అదే మరి ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేట్లు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళిన దిశ. ఈ రోజు 137 అవార్డులు ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పగోల్చొద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జెన్యూన్ గా రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లు తగ్గిస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళపైన బురద జల్లాలని, ఆ బురదలో కూరకపోవద్దని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. సీఎం గారు. అనుకొచ్చింది అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాం అధ్యక్ష, అందరం కూడా. అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అనేది మాట్లాడారు అధ్యక్ష. ఈ పెద్ద మనిషికి కనీసం ఎక్స్పర్ట్ కమిటీ ముత్తూట్ ఫినాన్స్ బెస్ట్ గోల్డ్ లోన్ డీల్ ని అనౌన్స్ చేస్తోంది. ఇప్పుడు మీరు నెలకు కేవలం 99 పైసల వడ్డీకే గోల్డ్ లోన్ పొందవచ్చు. గ్రాము మీద అత్యధిక రేట్ కోసం, అత్యధిక లోన్ వాల్యూ కోసం, 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఇంట్రెస్ట్ కోసం ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. త్వరపడండి. నెలకు 99 పైసల వడ్డీ మీద కేవలం ముత్తూట్ ఫినాన్స్ మాత్రమే గోల్డ్ లోన్ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం
9946901221 కి కాల్ చేయండి. ముత్తూట్ ఫినాన్స్. పదాలు ఎటువంటి ఏదైనా ఉంటే అవన్నీ కూడా వెలుగొచ్చారు. అధ్యక్ష, ఇక్కడ నేను ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. ఒకసారి మొట్టమొదటిగా అధ్యక్ష, ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి అని అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ అంటారు అధ్యక్ష, అంటే ఆర్పిఓ ఆబ్లిగేషన్స్. ఇది మొట్టమొదటిగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, సిఈఆర్సీ గైడ్ లైన్స్ అనేకంగా సిఈఆర్సీ ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తూ ఆ గైడ్ లైన్స్ లో 17% 2018-19 కూడా ఇచ్చారు అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు అధ్యక్ష. సిఈఆర్సీ ఆర్పిఓ గైడ్ లైన్స్ అన్నది ఏపీఈఆర్సీ ఫాలో కాదు. అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్న వ్యక్తికి అది తెలియదు అధ్యక్ష. ఒకసారి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేపిస్తా ఉన్నా అధ్యక్ష, ఒకసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక రీతి గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కూర్చోండి ఎంతసేపు మీరు మాట్లాడేసేపు మేము కూర్చొని కూర్చోండి ఎంతసేపు అధ్యక్ష. ఇక్కడ గమనిస్తే అధ్యక్ష, గమనించాల్సిన అవసరం ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఏపీఈఆర్సీ అనే సంస్థ ఏపీఈఆర్సీ గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు అధ్యక్ష. ఏపీఈఆర్సీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి కూర్చోవాలి. ఏపీఈఆర్సీ అండ్ సీఎం ఈస్ గివింగ్ మన రాష్ట్రానికి నిర్దేశించిన అధ్యక్ష ఏపీఆర్సీ మన రాష్ట్రానికి నిర్దేశించిన రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీఈఆర్సీ మనకు దిశ దశ చెప్తుంది అధ్యక్ష. ఇటువంటి ఏపీఆర్సీ దిశ దశ చెప్తుంది చూపించింది ఏమిటి అంటే 5% కూర్చో అధ్యక్ష. దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పని లేదు అధ్యక్ష, ఎందుకంటే అది అలాగే జరుగుతూ ఉంటుంది. కుక్కతోట వంకర అనే సామెత మనం అంతా కూడా తెలిసిందే కాబట్టి అది అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పనుల, ఎందుకంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి మన మెసేజ్ ఇక్కడికి పోతుంది. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనుల, దయచేసి మీరు ఇటువైపు చూడడం మొదలు పెడితే ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం లేకపోతే ప్రజలకు మెసేజ్ ఇంకా సులభంగా పోతుంది అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ ఆబ్లిగేషన్స్ చూస్తే అధ్యక్ష, ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ చూస్తే అధ్యక్ష 2015-16కు సంబంధించి 5% రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అంటే అవసరం లేకపోయినా కూడా ఎక్కువ రేట్ ఇస్తున్నాము అని తెలిసి కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొనుగోలు చేసిన అడిషనల్ ఆర్పిపిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అధ్యక్ష 5% కొనుగోలు చేయాలి అని చెప్పి ఏపీఆర్సీ చెబితే రాష్ట్ర ప్రభుత్వం 5.59% 2015-16లో కొనుగోలు చేసింది అధ్యక్ష. 2016-17లో ఇదే ఆబ్లిగేషన్ 5% అని చెబితే ఏకంగా
8.6% కొనుగోలు చేసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అని చెప్పి ఏపీఈఆర్సీ చెప్తే నిర్దేశిస్తే ఏకంగా 19% కొనాల్సిన పని లేదు, ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతా ఉందని తెలిసినా కూడా 9% కొనుగోలు చేయమని, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దండి అదే ఎక్కువ రేటు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిలో అది కూడా ఖాతరు చేయకుండా 19% కొనుగోలు చేశారు 2017-18లో. 9% కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 2018-19 దోపిడీ కొనసాగింపు. 2018-19లో రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ 11% కొనుగోలు చేయండి, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు అని చెబితే ఏకంగా 23.4% కరెంటు రేటు శాతం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి. అధ్యక్ష, ఇది ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇటువైపున కాలం ఇంకోటి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటి, దాని యాక్చువల్ గా మనం కొనుగోలు చేసింది ఎంత, ఆ కొనుగోలు చేసిన ఎక్సెస్ కొనుగోలు చేసిన దాని మీద మనం ఎక్స్ట్రా రేట్ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఎక్స్ట్రా రేటు తెలిసి ఇచ్చింది ఈ కంపెనీలకు అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఒక్కసారి మీరు గమనించినట్లయితే 2016-17లో ఎక్సెస్ బియాండ్ ఆర్పిఓ అంటే బియాండ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ కొనుగోలు చేసింది 5% కాస్త 8.6% మేరకు ఎక్కువగా కొనుగోలు చేసినందువల్ల ఆ ఒక్క కొనుగోలు చేసిన ఎక్సెస్ కే అధ్యక్ష 436 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఎక్సెస్ కొనుగోలు చేసిన అమౌంట్ 436 కోట్ల అధ్యక్ష. 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్స్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అయితే ఏకంగా 19% తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసినా కూడా కొనుగోలు చేసింది కొంతమంది కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చే దానికోసం కొనుగోలు చేసింది చూస్తే 924 కోట్ల రూపాయల అధ్యక్ష ఎక్సెస్. 2018-19 అధ్యక్ష ఏకంగా వీళ్ళు కొనుగోలు చేసింది 11% నుంచి కొనుగోలు చేయొద్దండి ఇదే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని ఇగ్నోర్ చేసి 23.4% కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని ఎక్సెస్ అక్షరాల 1293 కోట్ల రూపాయల అధ్యక్ష సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి ఏకంగా కొనుగోలు చేసిన సొమ్ము అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాలే 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాలలోనే తెలిసి రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఏదైతే కొనుగోలు చేశారో చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో 2653 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేసిన పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది అధ్యక్ష. వాస్తవం ఇలా ఉంది అధ్యక్ష. ఇక ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే అధ్యక్ష, ఇక ఒకసారి ఈ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి లేకపోతే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బియాండ్ అయితేనేమి ఏదైతేనేమి అసలు ఈ రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఏ రేట్లో కొనుగోలు చేస్తా ఉన్నామో అసలు ఈ కొనుగోలు చేసే రేట్లు కరెక్టేనా, ఈ కొనుగోలు చేయడం వల్ల తెలిసి మనకు ఏ రకమైన నష్టాలు వస్తా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష మనకు ఇంకా వాస్తవాలు ఇంకా దారుణంగా కూడా కనిపిస్తాయి. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఒప్పందాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మనకేమో ఈ ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష విండ్ పవర్ అధ్యక్ష అంటే గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విండ్ పవర్ అధ్యక్ష గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు వీటికి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడానికి కోసం కుదుర్చుకున్న అగ్రిమెంట్ల అధ్యక్ష ఏకంగా ₹4.84 అధ్యక్ష. ₹4.84
ఏకంగా ₹4.84 కుదుర్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ గమనించినట్లయితే కూర్చోండి, ఒక విషయం మనకందరికీ కూడా బాగా కనిపించే విషయం ఒకటి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిసారి కూడా మనం ₹4.84 మాత్రమే మనం కరెంటు విండ్ గాలి ద్వారా కొనుగోలు చేసే కరెంటును కొన్నట్టు కాదు అధ్యక్ష. ప్రతి యూనిట్ మనం కొనుగోలు చేసేటప్పుడు థర్మల్ పవర్ యూనిట్లను మనకి ఏదైతే ఉందో థర్మల్ పవర్ యూనిట్లు తక్కువ రేటుకు మనకు థర్మల్ పవర్ రేటు మనకు అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. థర్మల్ పవర్ యూనిట్ రేటు మనకు గత 3 సంవత్సరాలుగా మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇదే ఏపీఆర్సీ లెక్కల ప్రకారం వీటి ప్రకారమే మన థర్మల్ రేట్స్ ఎంత అని చెప్పి మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, ₹4.20 మనకు థర్మల్ పవర్ రేట్ అందుబాటులో ఉంది అధ్యక్ష. ₹4.20 బ్రేకప్ థర్మల్ పవర్ ఏంటంటే అధ్యక్ష, ₹10 అందులో ఫిక్స్డ్ కాస్ట్, అందులో వేరియబుల్ కాస్ట్ ₹3.10. రెండు కలిపితే మనకు థర్మల్ పవర్ మనకు ₹4.20 మనకు అందుబాటులో ఉంది. ఏపీఆర్సీ లెక్కల ప్రకారమే అధ్యక్ష. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న లెక్కలే నేను చెప్తా ఉన్నా. అంటే ₹4.20 మనకు అందుబాటులో థర్మల్ పవర్ ఉంటే ఆ థర్మల్ పవర్ ను మనం వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మాకు ఈ థర్మల్ పవర్ వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తూ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నేను విండ్ మిల్స్ నేను కొంటాను, విండ్ మిల్స్ దగ్గర నుంచి వచ్చిన పవరే నేను ఎక్కువగా కొంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఆ రకంగా కొనుగోలు చేసినందుకు విండ్ మిల్స్ కి ఇచ్చేది ₹4.84 మాత్రమే కాదు అధ్యక్ష. థర్మల్ పవర్ ను బ్యాక్ డౌన్ చేసినందుకు, ఉన్న థర్మల్ పవర్ లో నేను కొనను అని చెప్పినందుకు ఆ థర్మల్ పవర్ యూనిట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ యూనిట్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం ₹10 మనం ఇవ్వాలి అధ్యక్ష. మ్యాండేటరీ. నువ్వు వాడకపో థర్మల్ పవర్ నువ్వు కొనకపో, ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ ₹10 ఏదైతే ఉందో ఆ ₹4.20లో ₹3.10 వేరియబుల్ కాస్ట్, ₹1.10 ఫిక్స్డ్ కాస్ట్, ఖచ్చితంగా ₹10 నువ్వు కట్టాల్సిందే, నువ్వు వాడకపో. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి థర్మల్ పవర్ ₹4.20 అందుబాటులో ఉన్నా దాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేసి దాన్ని బ్యాక్ డౌన్ చేసి విండ్ పవర్ ను ₹4.84 కొనుగోలు చేశాడు. అంటే విండ్ పవర్ లో పర్ యూనిట్ కాస్ట్ మనకు ఎంత పడిందంటే ₹4.84 ప్లస్ మనకు థర్మల్ పవర్ లో ₹10 మనం వాడకపోయినా కట్టాల్సిన ఖర్చులు. అంటే రెండు కలుపుకుంటే అక్షరాల ₹5.94 మనం కరెంటు కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతా ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాం చూస్తే ఇదే కనిపిస్తుంది. అంటే ఒకవైపున థర్మల్ పవర్ యూనిట్ ₹4.20 మనకు అందుబాటులో ఉంటే కూడా అవి కొనకుండా ఏకంగా ₹5.94 పెట్టి మనము విండ్ మిల్స్ దగ్గర నుంచి, సోలార్ దగ్గర నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఈ చుట్టునెల్లు వల్ల అక్షరాల ₹4.20 మనకి ఏదైతే అందుబాటులో థర్మల్ పవర్ ఉందో అది కొనుక్కోకుండా ₹5.94 చొప్పున మనం ఏదైతే కొనుగోలు చేశామో దానివల్ల వచ్చిన నష్టం అక్షరాల ₹74 అధ్యక్ష. అంటే తెలిసి ₹74 మనం నష్టపోతున్నామని తెలిసి నష్టపోయినా కూడా మనం కొనిన రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ అధ్యక్ష ఇది. అధ్యక్ష, ఇక్కడ ఈ రకంగా మనం నష్టపోయినందు ఈ రకంగా ₹74 చొప్పున మనం అధికంగా రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ లో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ అయితేనేమి, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బయట ఉన్న రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, ఈ రకంగా ₹74 లెక్కనేసుకుంటే సంవత్సరానికి ₹2,766 కోట్ల అధ్యక్ష. ప్రతి సంవత్సరం మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చి మన దగ్గర ఉన్న థర్మల్ పవర్ ₹4.20 ఉన్న దాన్ని వదిలేసి కొనుగోలు చేస్తా ఉన్న సొమ్ము అధ్యక్ష ₹2,766 కోట్ల అధ్యక్ష సంవత్సరానికి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇదే గన ఇతర రాష్ట్రాలతో మనం గన కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ రేటుకు ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే ఇతర రాష్ట్రాల్లో మన అంతా భారతదేశంలోనే ఉన్నాం కదా అధ్యక్ష.
ఇతర రాష్ట్రాలలో రేటు తక్కువగా ఉందనంటే ఇక్కడే మనం కళ్ళు మూసుకొని ఉంటాం అధ్యక్ష. ఇక్కడ మనకి తెలియదు అధ్యక్ష. మనం ఏమన్నా గాడిదలు కాస్తా ఉన్నాం అధ్యక్ష. కాదు కదా అధ్యక్ష, మనం తెలుస్తూనే ఉంటుంది కదా అధ్యక్ష. వేరే రాష్ట్రంలో తక్కువ రేటు కనిపిస్తా ఉంటే మరి ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం? తక్కువ రేటు కనిపిస్తా ఉన్నా కూడా, ఇతర రాష్ట్రాలలో తక్కువ రేట్లు కనిపిస్తా ఉన్నా కూడా మనము తక్కువ రేటుకి ఆ పవర్ అందుబాటులో వేరే రాష్ట్రానికి వస్తా ఉన్నా కూడా ఎందుకు వస్తా ఉంది, మనకెందుకు రావడం లేదు, మనం ఎందుకు పీపీఎల్ ఈ మాదిరిగా చేసుకున్నాము అనే ఆలోచన చేయరు. కారణం స్కాములు కాబట్టి, డబ్బులు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి. అధ్యక్ష ఇదేగానే అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిన పరిస్థితులు గమనిస్తే అధ్యక్ష ఇక్కడ సెకీబెడ్ అధ్యక్ష, సెకీబెడ్ గుజరాత్ లో 2,43 గుజరాత్ లో అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఈ రకంగా ₹2.43 అందుబాటులో ఉన్న గుజరాత్ తో కంపేర్ చేస్తే, సెకీబెడ్ వచ్చిన గుజరాత్ తో కంపేర్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 2,766 కోట్ల రూపాయలు మారిపోతుంది అధ్యక్ష. మారిపోయి ఈ అమౌంట్ అక్షరాల 3,831 కోట్ల రూపాయలకు చేరుతుంది అధ్యక్ష. అంటే సంవత్సరానికి తెలిసి మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడైతే తక్కువగా ఉంటాయో ఆ తక్కువ రాష్ట్రాలతో మనం కూడా లెక్కలు కట్టి పోలిస్తే అధికంగా మనం ఇచ్చే రేటు ఏదైతే ఉందో ఆ అధికంగా మనం ఇచ్చే రేటు అక్షరాల సంవత్సరానికి 3,831 కోట్ల రూపాయలకు చేరుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సంవత్సరానికి లాస్. అధ్యక్ష ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇక్కడ అధ్యక్ష ఇదే మాదిరిగానే ఇంకో విషయాలు కూడా చెప్పాలి. సోలార్ కూడా అదే మాదిరిగానే జరిగాయి అధ్యక్ష. ఇక ఈ వెండుకు సంబంధించి ఇంకా నేను వేరే కొన్ని షార్ట్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండ్లో అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇదే విండ్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష కేవలం విండ్ మిల్స్ సంబంధించి కేవలం ముగ్గురితో అధ్యక్ష ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష. 63% ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. విండ్ మిల్స్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. కేవలం 3 కంపెనీలతో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు అక్షరాల ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలలో 63% ఒప్పందాలు 63% మేరకు సొమ్ముపోయేది కేవలం 3 కంపెనీలకు అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే ఏ స్థాయిలో వీళ్ళు చేస్తా ఉన్నారో చెప్పడానికి ఇంకా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను మాట్లాడుతూ అంటాడు అధ్యక్ష ఈ ఆర్పీపీఓ లిమిట్స్ లో కూడా తీసుకుంటే అధ్యక్ష, ఆర్పీపీఓ లిమిట్స్ కూడా అంటే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్, అవుట్ సైడ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్, ఈ 2 ఆబ్లిగేషన్స్ కూడా కలిపేస్తే ₹1.74 కింద నేను ఇంతకు ముందు చెప్పిన పాత లెక్కలనే లెక్కేసుకుంటే అక్షరాల మనకు తెలిసి ₹4.20కే మనకు థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నా కూడా ఆ థర్మల్ పవర్ ని ముట్టుకోకుండా మనం ఎక్కువ రేట్ ఇచ్చి ఈ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ వాళ్ళకు దోచిపెట్టడానికి కోసం మనం వేసుకున్న రేట్ల ప్రకారం చూస్తే 2018-19 సంవత్సరానికి అక్షరాల 2,766 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం.
2017-18కి సంబంధించి అక్షరాల 1943 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2016-17కి వచ్చేసరికి 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. అధ్యక్ష, ఒక్కసారి గమనిస్తే 2016-17లో మనకు తెలిసి 629 కోట్ల రేట్ ఎక్కువ ఇచ్చాం. మనము అది గమనించినట్లయితే అధ్యక్ష, ఒకసారి మీరు చూస్తే 2016-17లో 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18లో మనకు తెలిసి 1943 కోట్లు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. 2018-19లో మనకు తెలిసి 2766 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే లెక్కేసుకుంటే అధ్యక్ష, 2016-17, 17-18, 18-19 ఈ 3 సంవత్సరాల కాలం మాత్రమే లెక్కేసుకుంటే అక్షరాల స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది 5497 కోట్ల రూపాయలు అధ్యక్ష. 2015-16 నుంచి 2018-19 దాకా లెక్కేసుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల కొనుగోలు చేసింది 5497 కోట్ల రూపాయలు. అందులో 2016-17, 17-18, 18-19లో కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక సైడ్ అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఈ పెద్ద మనిషి అంటాడు అధ్యక్ష, ఈ పెద్ద మనిషి అంటాడు మనకు రెన్యూబుల్ ఎనర్జీ కొన్నందువల్ల మనకు ₹54 మనకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తూ ఉంది, మనకు ఇన్సెంటివ్ వస్తూ ఉంది అని ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు బెనిఫిట్ ఇస్తారు. కానీ ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఇచ్చే ఇన్సెంటివ్ ఎంత తెలుసా అధ్యక్ష? ఇచ్చేది అక్షరాల 2016-17లో మనకు వచ్చింది 0 అధ్యక్ష ట్రాన్స్కోకు. 2017-18 కేవలం 220 కోట్ల అధ్యక్ష. 2018-19లో మనకు వచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెన్యూబుల్ పవర్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వచ్చిన బెనిఫిట్ అధ్యక్ష. ఈ బెనిఫిట్లు ఎక్కడ? ఈ రకంగా సంవత్సరాలు తరబడి ఏకంగా 2018-19లో 2766 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2017-18లో ఏకంగా 1943 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2016-17లో 629 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అంశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఈ ఇన్సెంటివ్స్ కు మనం కక్కుర్తిపడాలా, లేకపోతే మనకు వచ్చే లాసులు ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి తెలిసి ఈ లాసులు భరాయించాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అట్లే ఇంకో విషయం కూడా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈయన చెప్తా ఉన్నాడు అంటే టెక్నాలజీ అంటాడు, ఈయన టెక్నాలజీ అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతా ఉన్నాయి అయ్యేది అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతాను అధ్యక్ష. టెక్నాలజీ అని అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు పెరుగుతా ఉన్నాయి అని రేట్లు తగ్గుతా ఉన్నాయి అని చెప్పి కనిపించడం లేదా మీ అందరికీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటాడు. వాస్తవమే అధ్యక్ష, టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అటువంటి స్పృహ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఉంటే మరి ఈ పీపీఏలన్నీ కూడా 25 సంవత్సరాలు ఎందుకు చేసుకున్నాడు అనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాడు. నిజంగానే టెక్నాలజీ నిజంగా పెరుగుతా ఉంటే టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతా ఉన్నాయనే సంగతులు స్పృహ ఉంటే, ఆ రకంగా జరుగుతా ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే, ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఏని ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. అంటే దాని అర్థం అధ్యక్ష, ఇవాళ ఉన్న దాని అర్థం నేను మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటుతో నేను కంపేర్ చేయడం లేదు అధ్యక్ష. కేవలం మన రాష్ట్రంలో ఉన్న ₹4.20 థర్మల్ పవర్ రేట్లు ఏదైతే మనకు ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఉన్నాయో వాటితోనూ
ఈ ₹4.84 ఈ పెద్ద మనిషి అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఆ విండ్ మిల్ పవర్లతో ఎంటర్ అయిన ఆ అగ్రిమెంట్లతో కంపేర్ చేసి ఏకంగా సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది 25 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా జరిగితే ప్రతి సంవత్సరం 2,766 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. నేను చెప్పే ఈ 2,766 కోట్ల రూపాయలు కూడా నేను మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా తక్కువ రేటుకి ఏదైతే అందుబాటులో వస్తా ఉన్నాయో ఆ పీపీఏలతో వాటితో నేను కంపేర్ చేయడం లేదు. ఒకవేళ నేను వాటితో కనుక కంపేర్ చేస్తే ఈ 2,766 కోట్ల రూపాయలు కాస్త 4,000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది అన్న సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమము, రాష్ట్ర ప్రజల మీద ఇంత ఎక్కువ భారాన్ని మోపే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిఈఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఈ మనిషి మీద ఏపీఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ గురించి ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడే ఇదే చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏపీఆర్సీ చట్టాన్ని కూడా మార్పులు చేస్తూ ఇదే చట్టసభలో ఏకంగా యాక్టులో మార్పులు తీసుకొచ్చిన కార్యక్రమం అధ్యక్ష. 29/4/2016లో చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ ఎవరిని నియమించాలనో బుర్రలో పెట్టుకుని ఆ వ్యక్తిని తెచ్చుకునే దానికోసం ఏకంగా చట్టసభలో ఏపీఆర్సీ యాక్టును సైతం పూర్తిగా అమెండ్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. 29/4/2016 మీరు రివైజ్ చేసిన ఏపీఆర్సీ యాక్ట్, ఈ యాక్టులో ప్రకారం ఇంతకు ముందు ఏదైతే 65 సంవత్సరాల వయసు ఉండాలి అనే దాన్ని మీరు మార్పు చేసి 70 సంవత్సరాలకు పెంచుతూ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. అంటే మీకు కావాల్సిన వ్యక్తిని మీరు తెచ్చుకునే దానికోసం ఏకంగా యాక్టును కూడా మార్పు చేస్తూ ఏకంగా వయసును కూడా పెంచేస్తూ ఏకంగా యాక్టే తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులను తీసుకురావడం, ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులతో మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాములు చేయించడమే కాకుండా మళ్ళా ఏమాత్రం కూడా తప్పు కూడా అనిపించుకోకుండా ఏకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొకసారి నేను చెప్పాలి అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ పవర్లో ఉన్నది, డెఫిసిట్ పవర్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి మార్పు చేసినాడు అని చెప్పి చెప్పుకొచ్చాడు అధ్యక్ష. ఒకసారి నేను లెక్కలు చూపిస్తాను అధ్యక్ష. లెక్కలు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అధ్యక్ష దీంట్లో మనకు కనిపించేది ఏంటంటే తెలుసా అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. నేను ఇక్కడ ఒకటి షూట్గా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను చూపించే ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎనర్జీ యాక్చువల్ గా ఇది ఏపీఆర్సీ అప్రూవ్డ్ అధ్యక్ష. ఇది ఏపీఆర్సీకి ఏదైతే ఏపీఆర్సీకి సబ్మిట్ చేశారో ఏపీఆర్సీ అప్రూవల్ చేసి వచ్చిన కాపీ అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే అధ్యక్ష ప్రతిసారి ఏపీఆర్సీకి ఈ మాదిరిగా కరెంటు ఎక్కువగా ఉంది అని చెప్పి లెక్కలు మనకు కరెంటు ఉత్పాదన చేస్తున్నది ఎక్కువగా చేస్తా ఉన్నాం. ఎనర్జీ అవైలబుల్ అనేది ప్రతిసారి ఆ కాలం ఎనర్జీ అవైలబుల్ చూస్తే 2015-16లో 54,867 మిలియన్ యూనిట్స్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 54,225 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2016-17కు వచ్చేసరికి 67,277 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఎనర్జీ
రిక్వైర్మెంట్ మాత్రం 56,805 మిలియన్ యూనిట్లు అని చెప్పి ఏపీఆర్సీ ఇచ్చిన లెక్కల అధ్యక్ష ఇది చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా 2015 ముత్తూట్ ఫినాన్స్ బెస్ట్ గోల్డ్ లోన్ డీల్ ని అనౌన్స్ చేస్తోంది. ఇప్పుడు మీరు నెలకు కేవలం 99 పైసల వడ్డీకే గోల్డ్ లోన్ పొందవచ్చు. గ్రాము మీద అత్యధిక రేట్ కోసం, అత్యధిక లోన్ వాల్యూ కోసం, 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఇంట్రెస్ట్ కోసం ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. త్వరపడండి. నెలకు 99 పైసల వడ్డీ మీద కేవలం ముత్తూట్ ఫినాన్స్ మాత్రమే గోల్డ్ లోన్ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం 9946901221 కి కాల్ చేయండి. ముత్తూట్ ఫినాన్స్. చూస్తే ఒకసారి మనం ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన డేటా అధ్యక్ష ఇదంతా ఒకసారి మన వైపు ఇప్పుడు నేను చూపించే డేటా ఇది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే మనకు మామూలుగా మనకు వ్యవసాయానికి మనం సబ్సిడైజ్ చేస్తాం. వ్యవసాయానికి సబ్సిడైజ్ చేసే సెక్టర్ వ్యవసాయం కాబట్టి మనకు మామూలుగా ఇంకొక సెక్టర్ మీద మనం ఎక్కువగా మనం డబ్బులు మోపుతాం. ఆ డబ్బులు మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ కాబట్టి వ్యవసాయానికి మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా తక్కువ రేటుకి ఏదన్నా మనం సోషల్ సెక్టర్కి ఏదైనా ఇవ్వాలన్నా కానీ దాన్ని ఫుట్టింగ్ చేసేది ఇండస్ట్రియల్ సెక్టర్. మరోవైపున చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఒకసారి గమనించినట్టయితే మనది ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ మనది తగ్గుతా ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2014-15లో 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తూ ఉంటే గ్రాస్ వాల్యూ యాడ్ అంటే జిఎస్డిపి అధ్యక్ష మోర్ ఆర్ లెస్. ఈ జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తూ ఉంటే 2017-18కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ శాతం 22.09% తగ్గిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష ఎవరైతే కస్టమర్లు మనకు డబ్బులు ఇచ్చే కెపాసిటీలో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళు తగ్గిపోతా ఉన్న పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. అంటే మనకు ఒకవైపున సబ్సిడీ భరించే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలు తగ్గిపోతా ఉన్నారు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి. ఒకవైపునేమో పాలసీ పెరాలిసిస్, ఒకవైపున ఎటువంటి ప్రోత్సాహము ఇండస్ట్రియల్ సెక్టర్ కు లేదు. ఒకవైపున ఇండస్ట్రియల్ సెక్టర్ పూర్తిగా చితకలబడతా ఉన్న పరిస్థితులు. రేట్లు చూస్తే కరెంట్ రేట్లు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో మనం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రేటుకి అంతకన్నా ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏమవుతా ఉంది అధ్యక్ష ఇండస్ట్రియల్ సెక్టర్ కొలాప్స్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ లెక్కలు చూస్తానే కనిపిస్తా ఉంది. ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకసారి మన ఇంకో సైడ్కు పోతే అధ్యక్ష ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్ష పరిస్థితి, ఈ ఏపీఎస్పీడీసీఎల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడీసీఎల్ మనకున్నది 2 డిస్కామ్ల అధ్యక్ష. ఒకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొకటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న రెన్యూబుల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న ఈ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం అంతా ఇక్కడే పెట్టారు అధ్యక్ష. ఈ అధిక రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతా ఉందో మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెత్తివేశారు అధ్యక్ష. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆన్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్డ్ ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళ వెబ్సైటే అధ్యక్ష, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైటే అధ్యక్ష. ఇది ఈ డేటా ఉండేది. కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ చూస్తే
అదే రకంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని పైన కాలం ఒకసారి సర్కిల్ పెట్టారు అధ్యక్ష. అది కూడా గమనించినట్లయితే 2015-16లో కాస్ట్ ఆఫ్ పవర్ 14,920 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 11,546 కోట్ల రూపాయలు. 2016-17లో కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ 15,076 కోట్లు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 12,157 కోట్లు. కాస్ట్ ఆఫ్ పవర్ 2017-18లో 16,642 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఏపీఎస్పీడీసీఎల్ కు కేవలం 13,609 కోట్లు. 2018-19 అయితే కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసు 19,139 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,956 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఏ రకంగా ఈ డిస్కామ్లన్నీ పూర్తిగా నష్టాల బాటలో పడి ఏ రకంగా ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణలు కూడా నేను చెప్పాల్సిన పనుల. ఇంత దారుణంగా ఉంటే ఇవి బతకాలి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతా ఉండాలి. ఒకవైపున గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే మీకు ఇంకో కాలంలో అక్కడే కనిపిస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే 2015-16లో 2015-16లో సబ్సిడీ భారం 2,318 కోట్లు అయితే 2016-17కి వచ్చేసరికి 3,153 కోట్లు, 2017-18కి వచ్చేసరికి 4,000 కోట్లు, 2018-19కి వచ్చేసరికి 4,900 కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీ భారం పెంచుకుంటూ పోతా ఉంటే తప్పనిచ్చి ఏ రకంగా కూడా బతికే పరిస్థితి లేదు. ఒకవైపున రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఈ రకమైన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం ఉందా అని ఒక్కసారి గమనించినట్లయితే 2014-15 రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 13,776 కోట్లు. 2015-16లో చూస్తే రెవెన్యూ డెఫిసిట్ 7,302 కోట్లు. 2016-17లో రెవెన్యూ డెఫిసిట్ 17,194 కోట్లు. 2017-18లో 16,152 కోట్లు. 2018-19లో 11,937 కోట్లు. ఈ 5 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రానికి 66,361 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష, లెక్కలు చూస్తా ఉంటే. ఏ రకంగా ఈ రాష్ట్రం తట్టుకోగలుగుతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ రకంగా స్కాములు చేసుకుంటా పోయి ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్టిమేట్ గా బేర్ చేయాల్సిన పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన ఇంత భారం తట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమైనా ఉందా, రాష్ట్ర ప్రజలైనా ఉండారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా స్కామ్ కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఆర్పీపీఓ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి ఎక్కువ పర్సంటేజ్ తో కొనుగోలు చేస్తా ఉన్నారు. రేటు చూస్తే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకవైపున చూస్తే ఇంత దారుణంగా అది కూడా కొనుగోలు చేసిన పీపీఎల్ చూస్తే, కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు చూస్తే 3 కంపెనీస్ తో 63% విండ్ పవర్ అగ్రిమెంట్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఇవి స్కాములు కాక మరి ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు స్కాములు చేసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా ఏకంగా ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తా ఉంటే అసలు వీళ్ళు ఏ రకంగా వీళ్ళు అసలు నిజంగా మనుషులు అనేది దాటిపోయినారు అధ్యక్ష, రాక్షసులు అనే పదంలోకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Please. This house is adjourned for tomorrow, 9 o'clock.